హలో అండి, శ్రోతలకు నమస్కారం. డబ్బులెవరికి ఊరికే రావు అనే నవల 9వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఈ నవల నచ్చంగానే ఒక లైక్ కొట్టండి. మర్నాడు ఉదయం పొద్దు పైకి వచ్చింది. సమయం 7 గంటలైంది. అయినా కరపయ్య అనుకో రౌడీ మూకలు ఒక్కడూ స్పృహలోకి రాలేదు. పైకి పాడుపడ్డ హవేలీలా ఉన్న శిథిల భవంతి అరుగుల మీద స్పృహ లేకుండా పడున్నారంతా. సరిగ్గా 7:30 గంటలకి ముందుగా స్పృహలోకి వచ్చినవాడు కరపయ్య. తలంతా దిమ్ముగా ఉంది. కళ్ళు మండుతున్నాయి. మందు మరీ ఎక్కువయిందా? రాత్రి ఇంత ముందు నిద్రపోయాను అనుకుంటూ లేచి కూర్చున్నాడు. వాడు కళ్ళు తెరిచి తెరవగానే కళ్ళకు కనిపించిన దృశ్యం గేటు పక్కన గోడవారగా అడ్డదిడ్డంగా స్పృహ లేకుండా పడున్న తన మనుషులు 6. బయట చూస్తే ఎండ బాగా తెలుస్తోంది. ఇటు చూస్తే అరుగుల మీద తన వాళ్ళంతా శవాల్లా పడున్నారు. కాపలా గాలి కొద్దిలేసి అంతా తాగి పడుకున్నారా? అదిరిపడి అరుగు దిగాడు. కోపంతో మండిపోతూ గోడ వద్దకెళ్ళాడు. రేయ్, కాపలా వదిలేసి తాగి నిద్రపోతారా? లేండిరా, లేవండి అని రంకలేస్తూ కాలితో తన్నాడు. కరపయ్య గొడవకి వాళ్లలో 2 స్పృహలోకి వచ్చి లేచి కూర్చున్నారు. తలంతా దిమ్ముగా ఉండి కాసేపు జరిగిందేమీ గుర్తు రాలేదు వాళ్ళకి. అన్నా, మోసం, దగ, రాత్రి ఆడెవడు వచ్చిండన్నా అని అరిచాడు ఒకడు. అవునన్నా, ఇక్కడే చీకట్లో మంకీ క్యాప్తో మా ముందుకొచ్చి అగిపెట్టి అడిగాడు. మేం అటాక్ చేసే లోపలే మా ముఖాల మీద ఏదో స్ప్రే చేశాడన్నా. అంతే, తెలివి తప్పి పడిపోయాం. తర్వాత ఏమైంది తెలీదన్నా అన్నాడు రెండోవాడు. ఆ మాటలు వినగానే కరపయ్య గుండెలు గుబేల్మన్నాయి. వాళ్లే కాదు, తామందరి మీద మత్తుమందు ప్రయోగించి ఉంటాడు. తల దిమ్ము, కళ్ళ మంటలు. అందుకే జేబులు తడిమి చూసుకుంటే తాళాల గుత్తి జేబులోనే ఉంది. దాంతో కొంత ఊరట. ఈ పరిస్థితిలోనే కాసేపు గందరగోళం నెలకొందక్కడ. గూండాలందరినీ లేపారు. కట్టడం వెనక తల పగిలి ఒకడు, మరో 2 గూండాలు తెలివి తప్పి ఉండటం గమనించారంతా. ఇంతమందిని దెబ్బతీశాడంటే వచ్చిన వాడు లోనకెళ్లకుండా ఉంటాడా? వాడెవడో సామాన్యుడు కాదు. అనుపాన్ని తెలుసుకునే వచ్చి దెబ్బతీశాడు. కష్టం లేదు, దొమ్మి లేదు, యుద్ధం లేదు. సింపుల్గా తమందరినీ పడుకోబెట్టి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. రాకూడని డౌటే చివరి క్షణంలో వచ్చింది కరపయ్యకు. ఇంతవరకు ఎవడు చెప్పినా వచ్చింది ఒకడే అంటున్నారు. ఆ ఒక్కడు ఎవడై ఉంటాడు? ఇంకెవడు? వాడు ఖచ్చితంగా ఆ కశ్యప్ అయి ఉండాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు నిశాంత్ సార్ తమని హెచ్చరించి మరీనే వెళ్ళాడు. అయినా తామంతా చేతకాని విధవలైపోయారు. మాయా మేడం అయినా లోన ఉందా లేక ఎత్తుకుపోయాడా? అదే జరిగితే నిశాంత్ సార్ తమని చంపేస్తాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు కరపయ్య. వెంటనే డోర్ తెరిచి లోనికి పరిగెత్తాడు. వెనకే కుడి భుజం లాంటి రాఘవ మరికొందరు కూడా వెళ్ళారు. బార్లా తెరిచి ఉన్న డోర్లోంచి మాయ గదిలోకి చూస్తూనే కొయ్యబారిపోయారు. గదిలో లేదు, బాత్రూంలో లేదు, ఎక్కడా లేదు మాయ. చివరికి అనుకున్నంత అయింది. కశ్యప్ రావటం, సింపుల్గా మాయను కిడ్నాప్ చేయటం అంతా జరిగిపోయింది. ఇంత ఘోరం జరిగినా తామింతవరకు ఎద్దుమొద్దుల్లా తెలివి తప్పి పడున్నారు. ఇప్పుడేం చేయాలి? ఈ విషయం నిశాంత్ సార్కి ఎలా చెప్పాలి? ఏం చెప్పినా నమ్మడు. జరిగిన డ్యామేజ్కి కరపయ్య జవాబుదారీ. అందుకే వాడికి అంత టెన్షన్. పిచ్చి పట్టినట్టుంది. పని ఉన్నా లేకపోయినా అడిగినంత డబ్బిచ్చి మనందరినీ పందుల్లా మేపుతున్నాడుగా నిశాంత్ సార్. అలాంటిది ఒక ఆడపిల్లకి మనం కాపలా కాయలేకపోయాం. సిగ్గుతో తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం లేదు. వెదవల్లాగా మీరంతా కలిసి నా పీకల మీదకి తెచ్చారు కదరా చవటలు, వాజమ్మలు. మిమ్మల్ని ఏం చేయాలి అంటూ అదుపు తప్పిన కోపంలో బండబూతులు తిడుతూ కొందరిని చితగొట్టేశాడు. దాంతో కొంత ఆవేశం చల్లారింది. ఎవరిని కొట్టి ఏం లాభం లేదు. జరగాల్సిన డ్యామేజీ కాస్త జరిగిపోయింది. ఇంతవరకు నిశాంత్ కోర్టులో భద్రంగా ఉన్న బంతి ఇప్పుడు కశ్యప్ కోర్టులో వెళ్ళిపోయింది. దాచిపెట్టి లాభం లేదు. నాంచకుండా వెంటనే చెప్పేయటం మంచిది. కరపయ్య ఆలస్యం చేయలేదు. వెంటనే నిశాంత్ సెల్కి ఫోన్ చేశాడు. సరిగ్గా అప్పటికి టైం ఉదయం 8 గంటలు. రాత్రంతా నిద్రలేమి అలసట కారణంగా సింధూరా ఇచ్చిన కాఫీ తాగగానే 1 గంట నిద్రపోయాడు కశ్యప్. 7:30 గంటలకి లేచాడు. లేవగానే ఒక విషయం గుర్తొచ్చి మనసు ఆందోళనకు గురైంది. ఇంత ఫూలిష్గా నిద్రపోయాడేంటి? వెంటనే ఫోన్ చేయాల్సింది అనుకుంటూ జేబులోంచి నకిలీ సుమిత్ర ఫోన్ తీసి స్విచ్ ఆన్ చేశాడు. ఒక నెంబర్కి కాల్ చేశాడు. అది స్పెషల్ బ్రాంచ్ కామ్య పర్సనల్ నెంబర్. వెంటనే అవతల లిఫ్ట్ చేసింది కామ్య. హలో, కామ్య హియర్ అంది.
మేడం, నేను కశ్యప్ని, మీ హెల్ప్ కావాలి చెప్పాడు. అవతల కామ్య నవ్వు వినిపించింది. కశ్యప్, నాకు తెలుసు ఫోన్ చేస్తావని, కానీ ఇంత త్వరగా చేస్తావనుకోలేదు. ఏం జరిగిందో ఇప్పుడైనా చెప్తావా అడిగింది. నాకే ఇంకా తెలియదు మేడం. 2 రోజులు టైం ఇవ్వండి, నేనే ఫోన్ చేసి చెప్తాను. ఇప్పుడు నా గ్యారేజ్ మీద, ఇంటి మీద రౌడీ మూకలు దాడి చేసే ప్రమాదం ఉంది. నా భార్య గాంధార్ను కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. పోలీస్ కేసు పెట్టే టైం నాకు లేదు. అందుకే మీ సాయం అడుగుతున్నాను. ప్లీజ్. చేస్తాను, కానీ ఏం జరిగిందో నువ్వు చెప్తేనే. అంత టైం లేదు మేడం. షెడ్లో కస్టమర్లని ఖరీదైన కార్లు, బైకులు ఉన్నాయి. ఖరీదైన కార్లు, బైకులు ఉన్నాయి. ప్లీజ్, నా పరిస్థితి అర్థం చేసుకోండి. మా పరిస్థితి నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నథింగ్ డూయింగ్. చెప్పు, ఏమైంది? ఎవరు దాడి చేశారు? నిశాంత్ మనుషులా? ఏం చేశావని చెప్పాలా వద్దా? కశ్యప్కి అర్థం కాలేదు. చెప్తే ఒక తంట, చెప్పకుంటే ఒక తంట. కశ్యప్ ఆలోచించే లోపలే కామ్య అడిగింది, ఈ సెల్ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అంటూ. మీరు నా ఫోన్ మీద, నిశాంత్ ఫోన్ మీద నిఘా ఉంచారు, అవునా? తెలివైన వాడివి, కనిపెట్టావు. అందుకే వేరే ఫోన్ నుంచి చేశాను. ఏం జరిగిందని అడక్కండి, నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. నా షెడ్ ధ్వంసం కాకుండా కాపాడండి. నా మాట నిలబెట్టుకుంటాను. బాయ్ అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అవతల ఉంది స్పెషల్ బ్రాంచ్ రెడీ. కాల్ లెంగ్త్ పెరిగితే ఏరియా కనిపెట్టి వచ్చేసే ప్రమాదం ఉంది. అందుకే సడన్గా కట్ చేశాడు. ఇంతలో కావేరి లోనకొచ్చింది. బావా, ఆమెకు స్పృహ వచ్చినట్టుంది, కదులుతోంది. అక్క నిన్ను పిలుచుకురమ్మంది అంది. ఆ మాట వినగానే లేచి కావేరి వెంట కిందకి వెళ్ళాడు కశ్యప్. ఫోన్ చేసిన 35వ నిమిషంలోనే నేరుగా శిథిల భవంతికి కారులో వచ్చేశాడు నిశాంత్. తన మనుషుల చేతకానితనానికి చాలా కోపంగా ఉంది. అందరినీ వరుసగా నిలబెట్టి షూట్ చేసేయాలన్నంత కోపం. పేలిపోవటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. కానీ పేలిపోలేదు. వ్యాపారవేత్త కదా, ఏ విషయంలోనూ లాభ నష్టాలని బేరీజు వేసుకోకుండా తొందరపడ్డు. వీళ్ళని చంపినా కాల్చినా ప్రయోజనం లేదు. అందుకే కారు దిగ్గానే వచ్చి కాళ్ళ మీద పడిపోయిన కరపయ్యను లేపి భుజం తట్టాడు. బాధపడుకురా కరప, ఒక్కోసారి మన బలహీనతే ఎదుటివాడికి బలమవుతుంది. అంత మాత్రాన వాడు నెగ్గినట్టు కాదు. ఇంతమంది కళ్ళు గొప్పి రాత్రికి రాత్రి మాయను కిడ్నాప్ చేయగలిగాడంటే వాడివి గుండెలు కాదురా, ఇనుప గుళ్ళు. డోంట్ వరీ, ఇప్పుడు కావాల్సింది బాధపడ్డం కాదు, జరిగిన తప్పు ఎలా సర్దిద్దుకోవాలని ఆలోచించాలి. పదండి అంటూ కదిలాడు. హవేలీ చుట్టూ తిరిగి చూశాడు. లోనికి వెళ్ళి మాయ గదిని పరిశీలించాడు. నిశాంత్ సహనం కోల్పోకుండా ఎంతో సంయమనం పాటించి వ్యవహరించడంతో రౌడీలందరికీ ధైర్యం చిక్కటమే కాదు, నిశాంత్ మీద మరింత అభిమానం ఏర్పడింది. చివరిగా అందరినీ నిశ్చితంగా చూశాడు. ఇప్పుడు ఏం చేద్దాంరా చెప్పండి. మనం ఓడిపోకూడదు. మాయను కశ్యప్ నుంచి వెనక్కి తీసుకురావాలి. ఏం చేస్తే పని అవుతుందో చెప్పండి అని అడిగాడు. చెప్పండి సాబ్, మా ప్రాణమైనా ఇచ్చి మాయా మేడంని తీసుకొస్తాం. ఏం చేయమంటారో చెప్పండి, చేసేస్తాం అని అడిగాడు ఆవేశంగా కరపయ్య. మీకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తున్నారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను చెప్పినట్టు చేసి మీ విశ్వాసాన్ని నిరూపించుకోండి. చెప్పండి సాబ్, ఏం చేయమంటారు అడిగాడు రాఘవ. చెప్తాను. వాడు మాయను కిడ్నాప్ చేసినంత ఈజీ కాదు దాన్ని దాచటం. ఉంచడానికి వాడి దగ్గర సీక్రెట్ ప్లేస్ అంటూ ఏదీ లేదు. ఉంచితే గ్యారేజ్ లేదా తన ఇంట్లో, ఇవి రెండూ కాకుంటే హోటల్. వాడిని బయటకు రప్పించాలి. మాయ ఎక్కడుందో తెలుసుకోవాలి. అలా చేయాలంటే ఒకటే మార్గం, దెబ్బకు దెబ్బ తీయాలి. మన సత్తా ఏంటో చూపించాలి. మరో పని చేయండి కరపయ్య, నువ్వు ఇక్కడే ఉండి ఎప్పట్లాగే విధులు నిర్వర్తించు. కానీ సిటీలో నీకు తెలిసిన రౌడీ షీటర్లకు ఫోన్లు కొట్టు. ఎంతమందిని పిలుస్తావో నీ ఇష్టం. అంతా ఒకేసారి కశ్యప్ గ్యారేజ్ మీద పడాలి. మొత్తం కూలగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టమను. ఇదిగో డబ్బు అంటూ కొన్ని నోట్ల కట్టలు కరపయ్య మీదకు విసిరి రాఘవ వంక చూశాడు. రాఘవ, నువ్వు వీళ్ళల్లో 5గురిని తీసుకుని బయలుదేరు. కరపయ్య నుంచి డబ్బు తీసుకువెళ్ళి గుండాలకు పంచు. మీ 6గురితో పాటు మరికొంతమందితో నిశాంత్ ఇంటి మీద దాడి చేయండి. వాడి భార్య గాంధార్ను ఎత్తుకురండి. అటు గ్యారేజ్ మీద, ఇటు ఇంటి మీద ఒకేసారి దాడి జరగాలి. ఆ కశ్యప్ గాడికి ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వకూడదు. నేను ఇంట్లోనే ఉండి ఎప్పటికప్పుడు మీతో టచ్లోనే ఉంటాను. డూ ఇట్ ఫస్ట్. సరిగ్గా 9 గంటలకల్లా దాడి మొదలైపోవాలి. ఇక నేను వెళ్తాను. కరపయ్య, ఈ పనైనా నీ మనుషులు పక్కగా చేసేలా చూడు. బాధ్యత నీది అంటూ హెచ్చరించి కారెక్కాడు. చెప్పారుగా సార్, ఇక చూడండి.
మా వాళ్ళు అసలే కోతుల మూక, రెచ్చిపోతారు. ఇక ఆ కశ్యప్ పని అయిపోయినట్టే, మీరు వెళ్ళిరండి అంటూ భరోసా ఇచ్చాడు కరపయ్య. సీరియస్గా చూశాడు నిశాంత్. రాత్రి కూడా ఇలాగే చెప్పావు, ఏమైంది? ఒళ్ళు దగ్గరుంచుకుని పని చేయండి. ఈసారి ఫెయిల్ అయితే ఊరుకోను, మీ అందరినీ కాల్చి పారేస్తాను, జాగ్రత్త అంటూ హెచ్చరించి కారును రివర్స్ తీసి గ్రావెల్ రోడ్లో వేగంగా వెళ్ళిపోయాడు నిశాంత్. ఇక అక్కడ మొదలైంది హడావుడి. అందరి ఫోన్లు ఒక్కసారిగా బిజీ అయిపోయాయి. నందనంలోని అపార్ట్మెంట్, స్పెషల్ బ్రాంచ్ కామ్య విశ్వాస్ల ఫ్లాట్. విశ్వాస్ స్నానం చేసి వచ్చేసరికి గ్లాస్ విండో వద్ద నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తోంది కామ్య. సెల్ ఫోన్ ఇంకా చేతిలోనే ఉంది. ఏమైంది డార్లింగ్, ఎవరు ఫోన్ చేశారు? ఏం ఆలోచిస్తున్నావు? దగ్గరకు వస్తూ అడిగాడు. ఇంత క్రితమే కశ్యప్ ఫోన్ చేశాడు, మన హెల్ప్ అడుగుతున్నాడు, క్లుప్తంగా చెప్పింది కామ్య. భుజాలెగరేసి హుషారుగా విజిలేశాడు విశ్వాస్. సో మొత్తానికి మన దారికి వచ్చాడన్నమాట. ఏం జరిగిందో చెప్తానన్నాడా? ఎక్కడికి రమ్మన్నాడు? ఉత్సాహంగా అడిగాడు. సీరియస్గా చూసింది కామ్య. మరీ సంతోషపడకు, హెల్ప్ మాత్రమే అడిగాడు, జరిగింది చెప్తాననలేదు. అదేంటి, విషయం చెప్పకుంటే మనం హెల్ప్ చేస్తామా? అసలేం హెల్ప్ కావాలట? ఆశ్చర్యపోతూ అడిగాడు విశ్వాస్. తన గ్యారేజ్, ఇల్లు ప్రమాదంలో ఉన్నాయట. రౌడీ మూకలు దాడి చేయొచ్చట. పోలీస్ రిపోర్ట్ ఇచ్చే టైం లేదు, వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయమంటున్నాడు. ఏం జరిగిందో చెప్పమంటే 2 రోజుల్లో తనే ఫోన్ చేస్తానంటాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అరే, ఎంతో కొంత క్లూ అయినా ఇస్తాడనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అంది కామ్య. ఇందులో అర్థమయ్యేదేముంది? వాడేమనుకుంటున్నాడు అసలు? తనే తెలివైన వాడు అనుకుంటున్నాడా? హెల్ప్ చేయక్కర్లేదు, ఊరుకో, చావు దెబ్బ తగిలితే కానీ వాడికి బుద్ధి రాదు అన్నాడు కోపంగా విశ్వాస్. వాడికి బుద్ధి రావటం కాదు మనకి ముఖ్యం, ఈ కేసు త్వరగా ముగించడం మనకు ముఖ్యం. అందుకని హెల్ప్ చేద్దామా? చేయాలి. మనకున్న లీడ్ కశ్యప్ మాత్రమే. ఇది కూడా చేయకపోతే కశ్యప్ ఇక మనల్ని నమ్మడు, జరిగింది చెప్పడు. వాడు చెప్పకుండా ఈ కేసు తేలదు. అప్పుడు దీన్ని అన్సాల్వ్డ్ కేసుగా ఫైల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకూడదు, మనం ఓడిపోకూడదు. అందుకే మనం హెల్ప్ చేయాల్సిందే. కామ్య మాటలు విశ్వాస్ని ఒకంత ఆలోచింపజేశాయి. సాలోచనగా కామ్య వంక చూశాడు. వాడిని మాటల్లో పెట్టి కాసేపు ఉంచాల్సింది. కాల్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేసేవాళ్ళం అన్నాడు. వాడు తెలివైన వాడు, అందుకే కాల్ సడన్గా కట్ చేశాడు అంది. ఇంతకు ఎవరు దాడి చేస్తారట? ఇంకెవర్లే, వీడేదో నిశాంత్ని స్ట్రాంగ్గా కిలికి ఉంటాడు. వాడి మనుషులే దాడి చేయొచ్చు. ఏం జరిగిందని అంటావు? నా డౌట్ ఏమంటే నిశాంత్ ఫేక్ వైఫ్ సుమిత్ర జాడ తెలుసుకుని ఈసారి నిజంగానే కిడ్నాప్ చేసి ఉండాలి. ఆ కోపంలో నిశాంత్ రౌడీలతో దాడి చేయిస్తాడని డౌట్ పడుతూ ఉండాలి. అందుకే మనల్ని హెల్ప్ అడుగుతున్నాడు. ఇంతకు మించి మరో కారణం కనిపించదు. మరి అసలు వైఫ్ సుమిత్ర ఎక్కడున్నట్టు? విశ్వాస్ ప్రశ్న విని కోపంగా చూసింది కామ్య. అది తెలియకేగా ఈ గందరగోళమంతా. మళ్ళీ మొదటికి వస్తావేంటి అంది విసుగ్గా. ఓకే సారీ, ఇప్పుడేం చేద్దామని అదన్నా చెప్పు అడిగాడు. పోలీస్ కమిషనర్కి ఫోన్ చేద్దామనుకుంటున్నాను. వద్దు అన్నాడు వెంటనే విశ్వాస్. చూడు, సిటీ పోలీస్ కమిషనర్ బ్యాంకర్ నిశాంత్ క్లోజ్ ఫ్రెండ్, ఎందుకైనా మంచిది. ముందు మన బాస్ స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి పరిస్థితి చెప్పి పర్మిషన్ తీసుకో. కమిషనర్కి తెలియకుండానే ఏర్పాట్లు జరిగిపోవాలి సలహా ఇచ్చాడు. ఓకే, నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒకసారి నిశాంత్కి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. మనం వస్తున్నామని చెప్పు. కాస్త విసిగిస్తే ఎంతో కొంత సమాచారం తెలియకపోదు అంది కామ్య. ఓకే డియర్, నువ్వు ఆ పని మీద ఉండు, నిశాంత్ సంగతి నేను చూసుకుంటాను అంటూ తన సెల్ ఫోన్ అందుకున్నాడు విశ్వాస్. కావేరి వెంట కాసేపు కిందకి రాగానే తన స్పృహలోకి వస్తోంది. నేను రానా? ముందుగా నువ్వే వెళ్ళి మాట్లాడతావా అని అడిగింది సింధూర. ముందు నేను వెళతాను, కాసేపు ఆగి నువ్వు రా అన్నాడు కశ్యప్. కిచెన్ పక్క నుంచి పెరట్లోకి డోర్ ఉంది. పెరట్లోకి వెళ్ళి కాంపౌండ్ వాల్ సందులోకి తిరిగాడు. యథాలాపంగా పక్క కాంపౌండ్లోకి చూసి విస్తుపోయాడు. రాత్రి గమనించలేదు కానీ అవతల సుమారు 50 సెంట్ల ఖాళీ స్థలం ఉంది. అందులో నిర్మాణాలు ఏమీ చేయలేదు. చుట్టూ కాంపౌండ్ వాల్ లేపి రోడ్ సైడ్లో గేటు ఉంచారు. అది తాళం వేసింది. ప్రస్తుతం అందులో అరటి చెట్లు, 5-6 ఫల వృక్షాలు, పూల మొక్కలు కనబడుతున్నాయి. ఇక్కడ అరచిన అటుపక్క ఎవరూ వినే ఛాన్సే లేదు. నకిలీ సుమిత్ర నుంచి గది కిటికీ పక్కకెళ్ళి లోనకు తొంగి చూశాడు. బెడ్ మీద మూలుగుతూ కట్లు విప్పుకోవాలని విపరీతంగా గింజుకుంటోంది. అంత క్రితమే స్పృహలోకి వచ్చినట్టుంది. తలుపు తెరిచి లోనకెళ్ళి తలుపు దగ్గరగా మూశాడు. లైట్ వేసి ప్లాస్టిక్ చైర్ బెడ్ దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు. కశ్యప్ని చూడగానే ఆమె కళ్ళు విశాలమయ్యాయి. ముఖం పాలిపోయింది.
వెనక్కి వెనక్కి గోడవారుగా ఒరిగింది. భయంతో రెప్పమూయటం మర్చిపోయి అలా చూస్తుండిపోయింది. కశ్యప్ దరహాసం చేశాడు. సో ది గేమ్ ఈజ్ ఓవర్. భయపడకు, టేప్ తీస్తాను, అరుస్తావా అడిగాడు. తల అడ్డంగా ఊపింది. నోటికి వేసిన టేప్ లాగేశాడు. బాధగా కీచుగా అరచింది. అరవకు, చంపేస్తాను, వేలు చూపి బెదిరించాడు. కాళ్ళు చేతులు కూడా కట్లు విప్పు అడిగింది. పారిపోవాలనా? పిచ్చి వేషాలేకు. అదేం కాదు, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి. వెళదువు కానీ, నా డౌట్స్ తీర్చాక ఏదో సాకు చెప్పి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూడకు, నీకే ప్రమాదం. తప్పించుకోను, ఇక్కడే ఉంటాను. కానీ ఒక్క మాట, ఇది నీ ఇల్లేగా, నీ ఇంట్లోనేగా ఉంచావు. నిశాంత్కి నీ ఇల్లు తెలుసు, ఖచ్చితంగా వస్తాడు. నిన్ను చంపి నన్ను విడిపించుకుపోతాడు హెచ్చరించింది. కశ్యప్ సహనం కోల్పాడు. ఫలితంగా ఆమె చెంప చెల్లుమంది. బుగ్గ ఎర్రగా కందిపోయింది. కళ్ళల్లో గిరున నీరు తిరిగింది. ఉరిమి ఆ కళ్ళలోకి చూశాడు కశ్యప్. ఏమిటి అంత ధీమా? నిశాంత్కి నా ఇల్లు ఎలా తెలుసు? కరుగ్గా అడిగాడు. ఎలా అంటే అంటూ మాటల మధ్యలోనే మింగేసింది అఖిలి సుమిత్ర. కారణం తలుపు తోసుకుని లోనకు వచ్చిన సింధూర. వచ్చింది కశ్యప్ భార్య గాంధార అనుకుంది. కానీ సింధూర రావటంతో మత్తు వదిలినట్టయింది. కశ్య ఏమంటోంది? ఇంకో చైర్ లాగి పక్కన కూర్చుంటూ అడిగింది సింధూర. బాత్రూమ్కి వెళ్ళాలి, కట్లు విప్పమంటోంది అన్నాడు కశ్యప్. సహజం కదా, ప్రకృతి పిలిస్తే వెళ్లాల్సిందే. కట్లు విప్పి కాసేపు బయట వెయిట్ చెయ్యి, ఈవిడ సంగతి నేను చూసుకుంటాను అంది సింధూర. ఓకే అంటూ నకిలీ సుమిత్ర కట్లు విప్పి బయటకెళ్ళి తలుపులు మూసి సిగరెట్ ముట్టించుకున్నాడు కశ్యప్. ఎవరు నువ్వు? బెడ్ దిగుతూ సింధూరని అడిగింది. షటప్, నిన్ను ఇక్కడికి తెచ్చింది నీకు సమాధానం చెప్పడానికి కాదు, మా ప్రశ్నలకి సమాధానం రాబట్టడానికి. నోరు మూసుకుని లోనుకు వెళ్ళిరా అంది స్ట్రిక్ట్గా సింధూర. ఇంకేమీ మాట్లాడలేదు. బాత్రూమ్కి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. నోరు కడిగి ముఖాన నీళ్లు కొట్టినట్లుంది. చున్నీతో తుడుచుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. సింధూర పిలవగానే లోనకు వచ్చాడు కశ్యప్. తలుపులు దగ్గరగా మూసి సింధూర పక్కన కూర్చుంటూ నకిలీ సుమిత్ర వంక చూశాడు. నీ పేరేంటి? అసలు పేరు అడిగాడు. మాయ చెప్పింది నకిలీ సుమిత్ర. మాయ మాటలు చెప్పకు, నీ పేరు చెప్పు. నా పేరే అది, మాయ. సో నన్ను ప్రమాదంలోకి తోసేసి నువ్వు హ్యాపీగా పార్టీలో డ్యాన్స్ చేస్తున్నావా? డ్యాన్స్? నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేయనుంది. చచ్చింది నువ్వే అనుకుని ఎంతగా ఏడ్చానే అంటూ కోపం ఆపుకోలేక చెయ్యి చాపి కొట్టబోతుంటే సింధూర వెనక్కి లాగి ఆపింది. మాయ భయంతో వెనక్కి జరిగింది. కశ్యప్ సింధూరను చూస్తూ, చూడు సింధు, జరిగిన దానికి కనీసం సారీ కూడా చెప్పకుండా ఎంత ధీమాగా బెదిరిస్తోందో. ఈ నంగనాచిని చంపేస్తే పాపం ఉంది. ఈ నంగనాచిని ఏం చేస్తే పాపం ఉంది? చంపిస్తావా? నన్ను చంపిస్తావా అంటూ మరోసారి ఉగ్రరూపంతో చితగొట్టాలని విసురుగా మాయ మీదకు పోతుంటే బలవంతంగా కశ్యప్ను వెనక్కు లాగి కూర్చోబెట్టింది సింధూర. వద్దు, ఆడదాన్ని కొట్టిన పాపం నీకెందుకు? మనకు కావాల్సిన సమాచారాన్ని ఎలా రాబట్టాలో అది చూడు, అది మనకి చాలా ముఖ్యం అంటూ గుర్తు చేసింది. చెప్పాలి, ఎలా చెప్పదో చూస్తాను. చెప్పలేదంటే గొంతు కోసి చంపి నిశాంత్కి పార్సిల్ పంపిస్తాను అంటూ ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ సిగరెట్ ముట్టించుకున్నాడు. జరిగిందంతా తలుచుకుంటే గుండెలు మండిపోతున్నాయి. కానీ కోప్పడి లాభం లేదు. 3 నిమిషాల మౌనం తర్వాత మాయ వంక చూశాడు కశ్యప్. చెప్పు, నిశాంత్కి నా ఇల్లు తెలుసన్నావు, ఎలా తెలుసు అడిగాడు. నా ఉద్దేశం నిశాంత్కి తెలుసని కాదు, నిశాంత్ మనుషులకు తెలుసని. పైగా బాకీ ఉన్నావుగా, బ్యాంక్ లోన్ పేపర్స్ మీద ఇంటి అడ్రస్ స్పష్టంగా ఉంటుంది, అందుకే అలా అన్నాను అంది చిన్నగా. అంటే నిశాంత్ తన చెంచాగాళ్లను పంపించి నన్ను చంపి నిన్ను తీసుకుపోతాడని ధైర్యమా? తెలివితేటలు మీకేనా, మాకు లేవా? నీ సంగతి ఏంటో ఇప్పుడు తేలిపోవాలి. ఎవరు నువ్వు? అచ్చుగుద్దినట్టు నిశాంత్ బాగా సుమిత్రలాగే ఎలా ఉన్నావు? సుమిత్ర ఎలా చనిపోయింది? మొత్తం చెప్పాలి. ఆమెను నువ్వే చంపావా అడిగాడు. లేదు, చంపింది నేను కాదు, నిశాంత్. వాళ్ళిద్దరి మధ్యకి నువ్వెలా వచ్చావు? ఓకే, అంతా చెప్పేస్తాను. హ్యాంగ్ ఓవర్గా ఉంది, కాస్త కాఫీ అయినా ఇస్తావా అర్థించింది. మాయ అడుగుతుండగానే నా కావేరి ట్రేతో లోనికి వచ్చింది. 3 మగ్గుల్లో ముగ్గురికి కాఫీ అందించింది. ట్రేని టీపాయ్ మీద ఉంచి ఓసారి మాయ వంక చూసింది. తలుపులు దగ్గరగా మూసి వెళ్ళిపోయింది. కాఫీ తాగే వరకు మౌనంగా ఉన్నారు. ఈ లోపల శిథిల భవంతి నుంచి బయలుదేరిన నిశాంత్ కారు మైలాపూర్లోని ఇంటికి చేరుకునేసరికి అతడి సెల్ ఫోన్ మోగింది. పోర్టికోలో కారు ఆపి సెల్ తీశాడు. ఇప్పుడు మాయ తన చేతిలో ఉంది కాబట్టి డీల్ మాట్లాడడానికి కశ్యప్ ఫోన్ చేస్తుంటాడు అనుకున్నాడు. తను ఆడించిన కిడ్నాప్ డ్రామా చివరికి నిజమే కూర్చుంది. పళ్ళు పటపటా కొరుకుతూ సెల్
డిస్ప్లేలోకి చూశాడు. అంచనా తప్పింది. ఫోన్ చేసింది కశ్యప్ కాదు, స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ విశ్వాస్. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఒకంత తటపటాయించి చివరకు లిఫ్ట్ చేశాడు. చెప్పండి, నా సుమిత్ర ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఒకంత విసుగ్గా అడిగాడు. ఆ విషయంగానే మీతో మాట్లాడాలి. ఎక్కడున్నారు? మేము వస్తున్నాం అటు నుంచి అడుగుతున్నాడు విశ్వాస్. రావటం ఎందుకు? టైం వేస్ట్. అయినా నేను ఎక్కడుంటే ఏంటి? అడిగిన దానికి చెప్పు. ఆచూకీ తెలిసిందా లేదా? కటువుగా నిలదీశాడు. కాసేపు నిజంగానే మా ఆయన కిడ్నాప్ చేయడంతో బాగా ఇరిటేషన్లో ఉన్నాడు నిశాంత్. తను పనిన ఉచ్చుకి తగులుకోకుండా తప్పించుకుంది కాకుండా ఎదురు దెబ్బ తీశాడు. తన వ్యూహాన్ని చిన్నాభిన్నం చేసి సవాల్ విసిరాడు. అందుకే బీపీ పెరిగి అరిచాడు. అవతల విశ్వాస్ మరింత విసిగించే ఉద్దేశంలో ఉండి తను అరిచాడు. అదేంటి మరీ బాధ్యత లేకుండా షౌట్ చేస్తారే? అసలేమనుకుంటున్నారు మీరు? కేసు పెట్టింది మీరు, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మేము. మీరు సహకరించకపోతే ఎలా? ఎక్కడున్నారో చెప్పండి, మిమ్మల్ని కలవాలి అంటూ. ఇవాళ కలవటం వీలు కాదు అన్నాడు నిశాంత్. వాట్? ఎస్, ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. రేపు ఫోన్ చేయండి. రేపేంటి రేపు? మేము చందా కోసం రావటం లేదు. ఇది ఇన్వెస్టిగేషన్, మీరు సహకరించాలి. వీలు కాదు. కాదంటే ఎలా? నన్ను ఇరిటేట్ చేయొద్దు. అరే, దీనికే ఇరిటేట్ అయితే ఎలా? ఎక్కడికి రమ్మంటారు? గో టు హెల్ అంటూ అదుపు తప్పిన కోపంతో వచ్చి లైన్ కట్ చేశాడు నిశాంత్. ఫోన్ జేబులో వేసుకుని విసవిస భవంతిలోకి వెళ్ళిపోయాడు. నందనం అపార్ట్మెంట్. ఏమంటాడు? తన ఫ్లాట్లో రౌడీ అయి బయలుదేరుతూ అడిగింది కామ్య. విశ్వాస్ నవ్వాడు. మన అంచనా తప్పదు డియర్. ఖచ్చితంగా నకిలీ సుమితో జాడ తెలుసుకుని కాసేపు ఎత్తుకుపోయి ఉండాలి. లేకపోతే నిశాంత్ ఇంతగా ఇరిటేట్ అవ్వడు. చాలా బిజీగా ఉన్నట్ట. ఈరోజు కలవటం వీలు కాదట. మరీ విసిగిస్తున్నానని గో టు హెల్ అని అరుస్తూ లైన్ కట్ చేశాడు అన్నాడు. అదే ఉంటుంది. కాసేపు ముందు చూపు కూడా కరెక్టే. కక్ష సాధింపు చర్యగా రౌడీ గుంపుని ఎంగేజ్ చేసి కాసేపు గ్యారేజ్ని ధ్వంసం చేయబోతున్నాడు నిశాంత్. తన భార్య గాంధార్ను కిడ్నాప్ చేసే ఛాన్స్ ఉందని కూడా కాసేపు డౌట్ పడుతున్నాడు. అందుకే తన ఇంటికి కూడా ప్రొటెక్షన్ కావాలన్నాడు. ఓకే, పద చూద్దాం. ఏర్పాట్లు పూర్తయ్యాయి, మనం కూడా వెళ్ళాలి అంది కామ్య. అంటే నీ భార్య గాంధార్ కావాలంటే నకిలీ సుమిత్రను అప్పగించి తీసుకెళ్ళు అని కశ్యప్ని డిమాండ్ చేయడానికా? సహజం కదా, ఇందులో ఆశ్చర్యం ఏముంది? కమాన్, ఫ్లాట్కి తాళం పెట్టి బయలుదేరు. వాళ్ళ కారు నందనం నుంచి నుంగంబాక్కం వైపు శరవేగంతో పరుగు తీసింది. కాఫీ తాగి తన గురించి చెప్పటం ఆరంభించింది మాయ. నా పేరు మాయ, మాది మధ్యతరగతి కుటుంబం. ఏ ఊరు నీది? చెన్నయ్యేనా? సింధు అడిగింది వెంటనే. కాదు, మాది సింగనూరు. ఇది తిరుత్తణి శ్రీకాళహస్తి మధ్యలో ఆంధ్ర సరిహద్దుకు సమీప గ్రామం. సహజంగానే సరిహద్దు ప్రాంతం కాబట్టి నాకు తమిళం, తెలుగు వచ్చు. 2 అన్నల తర్వాత నేను పుట్టాను. మా తండ్రి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. లేట్ మ్యారేజ్. మేము ఆలస్యంగా పుట్టాం. మా తండ్రిలాగే పెద్దన్నయ్య పోస్ట్ మాస్టర్, విరుదునగర్లో జాబ్ చేస్తున్నాడు. రెండో అన్నయ్య ఆర్ఎంపీ డాక్టర్, ఊళ్ళోనే ఉంటున్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాక ఒక యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న పోయారు. అన్ననిద్దరు వాళ్ళ సంసారాలతో సరి. నా పెళ్లి గురించి పట్టించుకునే తీరిక వాళ్ళకి లేదు. నేను ఎలాగో కంప్యూటర్ సైన్స్ చదివాను, కష్టాలు చూసిన దాన్ని కాబట్టి బాగా సంపాదించాలని తర్వాతే పెళ్ళి అనుకున్నాను. చెన్నై వచ్చేసాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ దొరికింది. నెలకు 30,000 జీతం. లేడీస్ హాస్టల్లో ఉంటూ హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాను. అప్పటి వరకు నిశాంత్ కానీ అతని భార్య సుమిత్ర కానీ నాకు తెలియదు. నేను సుమిత్ర ఒకేలా ఉంటామని కూడా తెలియదు. జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్న నా జీవితంలోకి ఓ రోజు అనుకోకుండా నిశాంత్ వచ్చాడు అంటూ కాసేపు చెప్పటం ఆపింది మాయ. కాసేపు ఏమీ అడగకుండా మౌనంగా వింటూ కూర్చున్నాడు. ఏం జరిగింది? కుతూహలంగా అడిగింది సింధూర. ఆ రోజు మా ఎండి గారిని కలవడానికి నిశాంత్ మా ఆఫీస్కి వచ్చాడు. కంప్యూటర్ ముందు పని చేసుకుంటున్నానని చూసి నిర్ఘాంతపోయాడు. ఎంతగా అంటే సుమారు 3 నిమిషాలు ఉన్న డెస్క్ పక్కనే నిలబడి అలా చూస్తుండిపోయాడు. ఎందుకు అలా చూస్తున్నాడో నాకైతే అర్థం కాలేదు. బహుశా నా అందం చూసి ఫ్లాట్ అయిపోయాడు అనుకున్నా. నాతో ఒక్క మాట మాట్లాడలేదు. ఎండి గారిని కలిసి వెళ్ళిపోయాడు. ఇంకోసారి అతన్ని చూస్తానని నేను అనుకోలేదు. కానీ సాయంత్రం నేను ఆఫీస్ వదిలి బయటకు వచ్చేసరికి కారు వద్ద నిలబడి నా కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు. నన్ను చూడగానే నవ్వుతూ దగ్గరకు వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నా పేరు అడిగాడు. నీతో మాట్లాడాలి, నేను డ్రాప్ చేస్తాను, కారు ఎక్కమని రిక్వెస్ట్ చేశాడు. కాదనలేక కారులో వెళ్ళాను. అప్పుడేమైందంటే చెప్పసాగింది మాయ.
నిన్ను చూడగానే స్టన్ అయిపోయా. ఎందుకో తెలుసా? దారిలో అడిగాడు నిశాంత్. ఎందుకు? అడిగింది మాయ. నా భార్య సుమిత్రకు నువ్వు జిరాక్స్ కాపీలా ఉన్నావు. నీ పెదవి కింద పుట్టుమచ్చ లేకపోతే మీ ఇద్దరు ఎవరెవరో చెప్పటం కష్టం కావచ్చు. నాలా ఉన్న అందమైన భార్య మీకుందిగా, ఇంకా నాతో ఏం పని? వెంటనే అడిగింది మాయ. చిన్నగా నవ్వాడు నిశాంత్. పని లేదనుకో, చాలా ఉంది. నేను చెప్పినట్టు వింటే ఇలా జాబ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నీ లైఫ్ స్టైలే మారిపోతుంది అన్నాడు. ఎలా? చెప్తాను చూడు మాయ. లోకంలో ఏ ఇద్దరు ఒకేలా ఉండొచ్చేమో కానీ ఆ ఇద్దరు మనస్తత్వాలు ఒకేలా ఉండవు. అన్నదమ్ములు కావచ్చు, అక్కా చెల్లెళ్ళు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు. కాబట్టి భార్యాభర్తను అర్థం చేసుకుని అనుసరించడం పద్ధతి. నాకు బాగా డబ్బు సంపాదించడం అలవాటు. మందు మగవ అంటే పిచ్చి. జీవితాన్ని నచ్చిన విధంగా విలాసవంతంగా అనుభవించాలంటాను. కానీ నాకు పూర్తిగా వ్యతిరేకిన భార్య సుమిత్ర. అది ఒక శాడిస్ట్. నన్ను కంట్రోల్ చేయాలని చూస్తుంది. తన గుప్పెట్లో బంధించేయాలని ఆలోచన. పూర్తిగా నేను తన అధీనంలో బానిసలా ఉండాలంటుంది. ఆ పైన దైవభక్తి. మడి తడి అంటూ నెలలో 10 రోజులు కూడా నన్ను తాకనివ్వదు. అందుకే మాకు పెళ్ళై 5 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు. నరకం చూపిస్తుంది. రోజు గొడవలు మనస్తాపాలు. విసిగిపోయాను మాయా. అది నాకు వద్దు. డైవోర్స్ ఇచ్చేస్తాను. ఆ స్థానం నీకు ఇస్తాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను. మహారాణిలో చూసుకుంటాను. నన్ను నమ్ము. ఏమంటావు అని అడిగాడు. మీరు మీ భార్య పట్ల విసిగిపోయి ఉండొచ్చు. డైవోర్స్ ఇచ్చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండొచ్చు. కానీ నేను మీ భార్యలానే ఉంటాను. నన్నే ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? సూటిగా అడిగింది మాయ. ఎందుకంటే తన గుణం నచ్చదు కానీ తన అందం అంటే నాకు పిచ్చి. నువ్వు అలాగే ఉన్నావు కాబట్టి నీకు ప్రపోజ్ చేశాను వెంటనే చెప్పాడు. ఓకే, ముందు మీ భార్యకు డైవర్స్ ఇచ్చేసి రండి, అప్పుడు చూద్దాం అంది మాయ. అంటే అప్పటికప్పుడు డైవర్స్ రాదు కదా, కోర్టుకి అప్లై చేస్తాను. 6 మాసాలు పడుతుంది. ఆ విషయంలో నువ్వేమీ టెన్షన్ పడక్కర్లేదు. నన్ను నమ్ము కన్విన్స్ చేశాడు. కానీ మాయ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. సరే నమ్ముతాను, కానీ మ్యారేజ్ వరకు నన్ను టచ్ చేయకూడదు. ఈ కండిషన్కి ఓకే అంటే నాకు ఓకే అంది. థ్యాంక్ యూ మాయా, నిన్ను టచ్ చేయను. ఓకేనా? కమాన్, నీకేం కావాలో షాపింగ్ చేసుకో. డబ్బు కోసం అస్సలు ఆలోచించుకో అంటూ కార్ను ఒక షాపింగ్ మాల్ పార్కింగ్లో ఆపాడు నిశాంత్. ఆ విధంగా నిశాంత్ మాటలు నమ్మాను. అంతే. ఆ క్షణం నుంచి నా జీవితం అందంగా మారిపోయింది. హాస్టల్ వదిలేసి చాలా విశాలమైన సూపర్ లగ్జరీ ఫ్లాట్ తీసుకున్నాను. ఉద్యోగం మానేశాను. నిశాంత్ నెలకి 2 లక్షలు ఇస్తున్నాడు. అడిగినవి కొనిస్తున్నాడు. కానీ భార్య సుమిత్రకు తెలిసిపోతుందని బహిరంగంగా ఎప్పుడూ కలిసి తిరిగేవాళ్ళం కాదు. ఈ లోపల 2 సార్లు నిశాంత్ భార్య సుమిత్రను చూశాను. ఆశ్చర్యపోయాను. నిజంగా నాకు జిరాక్స్ కాపీయే అనిపించింది. మొదట్లో నిశాంత్ మాటలు గుడ్డిగా నమ్మేశాను. డైవోర్స్కి అప్లై చేస్తామని నన్ను మభ్యపెడుతూ వచ్చారు. నెమ్మదిగా నాకు డ్రింక్ చేయటం అలవాటు చేశాడు. మంచి వాళ్ళతో స్నేహం మంచిని పెంచుతుంది. చెడ్డవాళ్ళతో స్నేహం చెడ్డతనం నేర్పుతుంది. స్వతహాగా నేను చెడ్డదాన్ని కాను. నా మూలంగా మా స్త్రీ జీవితం నాశనం అవుతుందంటే అంగీకరించడం. నిశాంత్ వ్యూహం ఏమిటో తెలియక అతని మాయలో పడిపోయాను. లగ్జరీ లైఫ్కి అలవాటు పడి విచక్షణ కోల్పోయాను. ఓ రోజు నన్ను రేవ్ పార్టీలు జరిగే పాటుపడ్డ భవంతికి తీసుకెళ్ళాడు. అక్కడ కాపలా ఉండేది రౌడీ కరపయ్య వాడి మనుషులు. అక్కడ నేను మందు మైకంలో ఉండగా నాకు తను ఇచ్చిన మాటలకు విరుద్ధంగా నా శీలాన్ని దోచుకున్నాడు. చెడిపోవడం అంటూ వస్తే ఒక్కసారైనా 10 సార్లైనా ఒకటే కాబట్టి నేను నిశాంత్కి లొంగిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది సుమిత్ర చాలా మంచి మనిషిని, ఆస్తికి అసలు వారసురాలు తనేనని. నిశాంత్ని అదుపు చేసే రిమోట్ ఆమె చేతిలో ఉందని, డైవోర్స్కి అప్లై చేయటం కూడా అబద్ధమని అన్నీ తెలిసి ఏమి చేయలేని పరిస్థితి నాది. అందమైన నా జీవితం నెలజారిపోయింది. అప్పటికే పూర్తిగా నిశాంత్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాను. సరిగ్గా అప్పుడే సుమిత్ర నెల 15 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని యూరోప్ వెళ్ళింది. అలా వెళ్ళటం నిశాంత్కి కలిసి వచ్చింది. 10 రోజులు ఆగి నన్ను బయటకు తీశాడు. వారం తిరగగానే సుమిత్ర యూరోప్ నుంచి వచ్చేసిందని చెప్పి నన్ను సుమిత్రలా పార్టీలకు తిప్పాడు. తన హై సొసైటీకి నన్ను పరిచయం చేశాడు. అంతా నమ్మారు. నా పెదవి కింద పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ అనుకున్నారు. మేము భార్యాభర్తల్లా పబ్లిక్గా తిరిగినా ఎవరూ అనుమానించలేదు. అయితే అసలు సుమిత్ర యూరోప్ నుంచి వచ్చాక నా భవిష్యత్తు ఏమిటనేది నిశాంత్
నిశాంత్కి చెప్పలేదు. నేను ఈ విషయం అడిగితే డోంట్ వరీ, తనెవరో నాకు తెలియదని బయటికి నెట్టేస్తాను. నువ్వే నా సుమిత్ర అని చెప్తాను. ఎవరు అడిగేది అన్నాడు. నాకు భయం వేసింది. నా వల్ల ఒక యువతి వీధిన పడ్డం బాధాకరం, కానీ ఎదురు చెప్తే నిశాంత్ కోపడతాడు. ఆ కోపంలో ఏం చేస్తాడో తనకే తెలియదు. అందుకే మౌనం వహించాను. ఒకరోజు సడన్గా సుమిత్ర వచ్చింది, కానీ మరోలా జరిగింది. బయటికి నెట్టలేదు. సుమిత్ర ప్రాణం తీశాడు. నా కళ్ళ ముందే ఆమె గిలగిలా తన్నుకుని ప్రాణాలను విడిచింది. మహాదారుణం, ఘోరం అంటూ ఇక ఆపుకోలేక ఒక్కసారిగా ఏడ్చేసింది మాయ. ఎప్పటి నుంచో గుండె లోతుల్లో గూడు కట్టుకున్న బాధ కావచ్చు, కట్టలు తెంచుకున్న దుఃఖంతో అలా ఏడుస్తూనే ఉంది. కశ్యప్ కానీ సింధూర్ కానీ మాయను ఓదార్చే ప్రయత్నం చేయలేదు. గుండెల్లో బరువు దిగిపోతే తనే చెప్తుందని మౌనంగా ఆమెను చూస్తూ కూర్చున్నారు. ఈ లోపల స్పెషల్ బ్రాంచ్ కామ్యా విశ్వాస్ల కారు నుంగంబాక్కంలోని కశ్యప్ గ్యారేజ్కి చేరుకునేసరికి అక్కడ పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది. రౌడీ మూకలు గ్యారేజ్ రేకుల షెడ్ని ఆల్మోస్ట్ కూలగొట్టేశారు. షెడ్కి తాళం ఉండటం చేత లోనికి పోవటం సాధ్యం కాక పెట్రోల్ పోసి నిప్పంటించారు. అప్పటికి పావుగంట క్రితమే 2 పోలీస్ వ్యాన్లు అక్కడికి వచ్చేసరికి కోతుల మూకల గ్యారేజ్ మీద పడి ఎక్కడికక్కడ ధ్వంసం చేసే పనిలో ఉన్నారు. సుమారు 50 మంది గుండాలు. ఆకు రౌడీల నుంచి పేరు మోసిన గుండాల వరకు వాళ్లల్లో ఉన్నారు. పూర్తిగా ధ్వంసం చేయకుండానే పోలీసులు రావటంతో పెట్రోల్ పోసి నిప్పంటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి రప్పించటం మంచిదైంది. పోలీసులు వచ్చి రావటమే రౌడీ గుంపును చెరగొట్టేందుకు లాఠీచార్జ్ ఆరంభించారు. దాంతో దూరంగా పరుగులెత్తి పోలీసుల మీదకి రాళ్ల వర్షం కురిపిస్తున్నారు గుండాలు. రోడ్ మీద ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఈ గొడవ చూసి భయపడిపోయిన కశ్యప్ కుర్రాళ్ళు ఒక పక్కగా ఊరిగి బెదిరిపోయి చూస్తున్నారు. ఏం జరుగుతుందో వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు. కారు దిగిన కామ్యా విశ్వాస్ల వద్దకు ఒక ఎస్ఐ పరుగున వచ్చి పరిస్థితి వివరిస్తుంటే నిర్ఘాంతపోయారు. దాడి జరగచ్చు అనుకున్నారు, కానీ ఇంత భారీగా జరుగుతుందని ఊహించలేదు. కశ్యప్ ఇంటికి 15 మందితో కూడిన పోలీసు బృందం ప్రొటెక్షన్కి వెళ్ళింది. కాస్త లేట్గా వచ్చిన రౌడీ గుంపు అక్కడ పోలీసుల్ని చూడగానే వెనక్కి వెళ్ళిపోయిందట. అది ఎస్ఐ వివరించాడు. అవతల 2 ఫైర్ ఇంజన్లు షెడ్డు మొత్తం నీళ్లు కొట్టి మంటల్ని అదుపు చేస్తున్నాయి. లోన వాహనాలకు మంటలు వ్యాపించాయా లేదా అనేది తాళం తీసి లోనకెళ్ళి చూస్తే గానీ తెలియదు. సుమారు ఉదయం 10 గంటల ప్రాంతానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. 10 మంది రౌడీ షీటర్లు పోలీసులకు చిక్కారు. మిగతా వాళ్ళు పారిపోయారు. కామ్యకు తెలుసు కాబట్టి కశ్యప్ కుర్రాళ్ళని పిలిచి షెడ్ తాళం తీయించింది. లోనకెళ్ళి చూశారంతా. షెడ్ లెఫ్ట్ కార్నర్లో బళ్ళు వాటర్ సర్వీస్ చేసే ప్లాట్ఫారం ఉంది. బళ్ళన్నీ కుడిపక్కగా ఉన్నాయి. లక్కీగా ఎడం పక్క పెట్రోల్ పోసి నిప్పెట్టడంలో మంటలు బళ్ళకు వ్యాపించకముందే ఫైర్ సర్వీస్ వాళ్ళు మంటలు నార్పారు. షెడ్ లోపలంతా పొగ చూరిపోయింది. పైన 1 డజన్ రేకులు పీకేశారు గుండాలు. షెడ్డు రేకుల గోడలన్నీ అష్టవంకలు తిరిగిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. కామ్య అళగిరిని పిలిచింది. మీ ఓనరు కశ్యప్ ఎక్కడున్నాడో తెలుసా అని అడిగింది. తెలియదు మేడం, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది చెప్పాడు అళగిరి. ఓకే, మీరు పని చేయండి. మీ షెడ్డుకి సాయంత్రం వరకే పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. రాత్రికి గూండాలు మరోసారి దాడి చేసి ఈ బళ్ళని తగలబెట్టే ప్రమాదం ఉంది. ఈ బళ్ళని ఎవరెవరివో వాళ్ళ అడ్రస్సులు, ఫోన్ నెంబర్లు మీకు తెలుసా? తెలుసు మేడం, రసీద్ బుక్లో ఉంటుంది. అయితే అందరికీ ఫోన్ చేసి పిలవండి. మీరు తీసుకెళ్ళి అప్పగించినా సరే, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినా సరే, సాయంకాలానికి ఇక్కడ ఒక్క బండి కూడా ఉండకూడదు. ముందా పని చూడండి అంటూ సలహా ఇచ్చింది కామ్య. ఏమైందిరా కరుప, ఈ కశ్యప్ గాడు చచ్చాడన్న చల్లటి వార్త చెప్పరా? తన వద్దకు వస్తున్న కరుపయ్యను ఊరగా చూస్తూ అడిగాడు నిశాంత్. ఉదయం శిథిల భవంతికి వచ్చిన వాడు అక్కడే ఉండిపోయాడు. మధ్య హాల్లో మందు కొడుతూ కూర్చున్నాడు. పిచ్చి పట్టినట్టుంది నిశాంత్కి. ఇంటికి వెళ్ళిపోదామంటే స్పెషల్ బ్రాంచ్ కామ్యా విశ్వాస్లు వచ్చి ప్రశ్నలతో బిక్కిరి చేస్తారని భయంగా ఉంది. మాయ తన చేతిలో ఉన్నంత వరకు ఉన్న ధీమా, ధైర్యం ఇప్పుడు లేవు.
పొరపాటున కాసేపు మాయను తీసుకెళ్ళి పోలీసుల ముందుంచాడంటే చాలు, తన పుట్టే మునిగిపోయినట్టే. అదే భయం అతడికి. కరుపయ్య దగ్గరికి వచ్చి బెరుగ్గా చూశాడు నిశాంత్ని. సార్, ఆ కసేపు ఎక్కడ దాక్కున్నాడో కానీ ఇంతవరకు మన కుర్రాళ్ళ కంటపడలేదు. మన వాళ్ళు 50 మందికి పైగా గ్యారేజ్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. అంతలో చాలామంది పోలీసులు వచ్చి గుంపుని లాఠీ ఛార్జీతో చెల్లా చెదురు చేసి మంటలు ఆర్పేశారట. లోన డ్యామేజ్ ఏమాత్రం ఉంటుందో తెలియదు. అక్కడికి మన వాళ్ళు రాళ్లతో దాడి చేసి పోలీసుల్ని గాయపరిచారు. పోలీసుల్ని కొడితే మనకేమొస్తుందిరా, పిచ్చి వెధవలు. కాసేపు పెళ్ళాం గాంధార, దాని సంగతి ఏమిటి? దాన్నైనా తెస్తున్నారా అడిగాడు నిశాంత్. లేదు సార్, సారీ, ఆ ఇంటిని చుట్టి పోలీస్ కాపలా ఉందట. దాంతో వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు. అసలు ఈ పోలీసులు మధ్యలో ఎలా వచ్చారో అర్థం కావటం లేదు సార్. అంతా వింటున్న నిశాంత్ ముఖం కోపంతో కందగడ్డలా తయారైంది. చేతిలో విస్కీ గ్లాస్ని విసిరి గోడకేసి కొట్టాడు. డామిట్ అని అరిచాడు పెద్దగా. ఆఫ్టర్ ఆల్ మెకానిక్, ఓ మెకానిక్ వెదవికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా? నేను 10 అడుగులు ముందుకేస్తే 11 అడుగు నా ముందుంటున్నాడు. దివ్య దృష్టి ఏమన్నా ఉందా ఆ బాస్టర్డ్కి? నేనేం చేయబోతాను ముందే ఊహించి దానికి సరిగ్గా కౌంటర్ ఇస్తున్నాడు. వాడిని ముక్కలుగా నరికితే కానీ నా కోపం చల్లారదు. రంకలేశాడు. ప్రస్తుతం మన వాళ్ళంతా ఆ పని మీదే ఉన్నారు సార్. కాసేపు కనబడితే చాలు ముక్కలుగా నరికేస్తారు. సాయంత్రంలోపు దొరకపోడు అన్నాడు కరపయ్య. దొరకలేదంటే వెంటనే అడిగాడు నిశాంత్. ఈ ప్రశ్నకు కరపయ్య వద్ద సమాధానం లేదు. నన్ను చంపండిరా బాబు అని వాడు మీ ముందుకు వస్తాడా? రాడు. మనమే వెతికి పట్టుకోవాలి. ఫోన్ చేసి నీ మనుషులకు చెప్పు. సిటీ మొత్తం జల్లెడపట్టి జంతువును బలిచ్చినట్టు వాడిని నాకు బలిమ్మను. ఎస్, నేను కాసేపుని బలి కోరుతున్నానని చెప్పు. మీరు ఆ పని మీద ఉండండి. నేను వెళ్ళి కాసేపు నిద్రపోతాను, డిస్టర్బ్ చేయొద్దు అంటూ లోన ఒక గదిలోకి పోయి పడుకున్నాడు నిశాంత్. మందు ఎక్కువై వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కరపై హడావుడిగా బయటికి నడిచాడు. చాలాసేపు ఏడుస్తూనే ఉంది మాయ. ఆమె దుఃఖానికి కాసేపు కరిగిపోలేదు. హలో, ఏడ్చింది చాలు, తర్వాత ఏమైందో చెప్తావా అంటూ విసుక్కున్నాడు. మాయ కళ్ళు తుడుచుకొని చూసింది. ఆ తర్వాత అనూహ్య సంఘటనలు చాలా జరిగాయి. ముఖ్యంగా టూర్ మధ్యలో యూరోప్ నుంచి సుమిత్ర వచ్చేస్తుందని మేము ఊహించలేదు. ఎవరన్నా ఫోన్ చేసి చెప్పారో లేక నిశాంత్ని సందేహించిందో మొత్తానికి ఇలా తెలిసిందో కానీ టూర్ క్యాన్సిల్ చేసుకుని చెన్నై వచ్చేసింది. మాకే కాదు, ఎవరికీ తెలియదు. చెన్నైలో ఎక్కడ స్టే చేసిందో కూడా తెలియదు. ముస్లిం యువతుల బుర్కా ధరించి నిశాంత్ని ఫాలో అవుతున్నట్టుంది. దాంతో నిశాంత్తో పాటు నేను కూడా ఆమెకు దొరికిపోయాం. వర్షం పడుతున్న ఆ రోజు ఉదయం ఏం జరిగిందంటే, అంతకుముందు రోజు నుంచే చెన్నై నగరం ఆ చుట్టుపక్కలంతా కుండపోతగా వర్షం పడుతుంది. మర్నాడు ఉదయం 8 గంటల సమయం నిశాంత్ మాయను ఆమె ఫ్లాట్ వద్ద పికప్ చేసుకుని బయలుదేరాడు. వర్షంలో కారులో ప్రయాణం భలే సరదాగా ఉంటుంది. పొద్దుటే ఎక్కడికి ప్రయాణం? వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ఉత్సాహంగా అడిగింది మాయ. ఈరోజు మన డెన్లో రేవ్ పార్టీ ఉంది, కానీ ఈ వర్షం చెడగొట్టేలా ఉంది. అక్కడ మన వాళ్ళు ఏర్పాట్లు చేసేస్తారేమో, అంతా వేస్ట్ అవుతుంది. అందరికీ ఫోన్ చేసి రావద్దని చెప్పేశాను. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏర్పాట్లేమీ వద్దని మన వాళ్ళకి చెప్పాలి. విషయం చెప్పాడు నిశాంత్. మనం ఎందుకు వెళ్ళటం? వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పేయచ్చుగా అడిగింది మాయ. చెప్పచ్చు, కానీ ఈ జోరువాన చలి వాతావరణం ఏకాంతంలో కాస్త వేడి కావాలిగా. వెళ్ళటం ఎందుకంటే ఇందుకే అంటూ కొంటగా ఆమె తొడ మీద చేయి వేసి అదిమాడు. చీపాడు, మీకు వేళాపాడలేదు అంటూ చిరుపుగా నవ్వింది. వర్షంలో గ్రావెల్ రోడ్ వెంట నెమ్మదిగా నిశాంత్ కారు శిథిల భవనం చేరుకుంది. కరపై తెచ్చిన గొడుగు కింద నిశాంత్ మాయ వరండాలోకి చేరుకున్నారు. గూండాలంతా వర్షానికి వరండాలో ఒదిగి నిలబడున్నారు. భవంతి కుడి పక్కలోన గుండాలు ఉండేందుకు ప్రత్యేకమైన హాల్ ఉంది. కొందరు ఇంకా అక్కడ నిద్రపోతున్నారు. కరువయ్యతో పార్టీ క్యాన్సిల్ అని చెప్పి నిశాంత్ మాయను తీసుకుని లోనికి వెళ్ళిపోయాడు. లోన మధ్య హాల్లో టేబుల్స్ తీయించేసి అక్కడ మొజాయిక్ ఫ్లోర్ మీద ఫోమ్ బెడ్ వేయించి బెడ్షీట్ తలదిళ్ళు ఏర్పాటు చేయించాడు. టీపాయ్ మీద విస్కీ బాటిల్, గ్లాసులు, సరంజామా అంతా సర్ది బయటికి వెళ్ళి చిన్న డోర్ మూసి లాక్ చేశాడు కరపయ్య. నిశాంత్ లైట్లు ఆన్ చేయగానే హాల్ అంతా డిస్కో లైట్లతో ఇంద్రభవనంలా ఉంది. నిశాంత్ లుంగిలోకి మారిపోగా మాయ నైటీ వేసుకుంది. బయట మోహర్న వాన, లోన ఏకాంతంలో ఇద్దరు, అద్భుతమైన లైట్ల కాంతి, కోరికలు చెలరేగే వాతావరణం.
హ్యాపీగా ఇద్దరు మందు కొడుతూ సల్లాపాల్లో మునిగిపోయారు. అలా ఎంత సమయం గడిచిందో తెలియదు. కాలం కమ్మగా కరిగిపోతోంది. సృష్టికార్యంలో బిజీగా ఉన్నారు ఇద్దరు. అప్పుడు సడన్గా జరిగింది ఆ సంఘటన. దడాలన పెద్దగా శబ్దం చేస్తూ చిన్న డోర్ బార్లా తెరుచుకుంది. ఆతిరిపడి ఒకేసారి అటు చూశారు నిశాంత్, మాయా ఇద్దరు. బురకాలో ఒక ముస్లిం లేడీ దురుసుగా ఆవేశంతో విసివిస తమ వైపు వస్తూ కనిపించింది. నిశాంత్కి ఏమీ అర్థం కాలేదు. ఎవరామె? ఎందుకు వచ్చింది? కరపై ఈమెలోనికి ఎలా వదిలాడు? అసలేం జరుగుతోంది? ఆ సమయంలో ఇద్దరు నగ్నంగా ఉన్నారు. కోపంతో మండిపడుతూ మాయ పైనుంచి పక్కకు దొర్లాడు నిశాంత్. మాయ చివరిని లేచి హడావుడిగా నైటీ వేసుకుంది. నిశాంత్ లుంగి కట్టుకుని ఆగ్రహంతో వచ్చిన ముస్లిం లేడీని చూశాడు. రే కరప, ఎవరా ఇది? ఎవరా దీని లోనికి వదిలింది అంటూ షౌట్ చేశాడు. నిశాంత్ మాటలు పూర్తి కాకుండానే ముస్లిం లేడీ చేయి విసురుగా లేచి నిశాంత్ చెంపని చెల్లుమనిపించింది. నిర్ఘాంతపోయి చూశాడు నిశాంత్. మాయ భయంగా చూస్తోంది. ఎవరు నువ్వు? అరచాడు నిశాంత్. ఆమె తన ముఖం మీద క్లాత్ తొలగించింది. ఆ ముఖం చూడగానే మరో షాక్. ఎంత షాక్ అంటే కొద్ది క్షణాలు కాళ్ళు చెయ్యి ఆడలేదు. ఎందుకంటే బురకాలో ఉన్న స్త్రీ ఎవరో కాదు, తన భార్య సుమిత్ర. రెడ్ హ్యాండెడ్గా ఇలా దొరికిపోతారని అస్సలు ఊహించలేదు. యూరప్ నుంచి అర్ధాంతరంగా ఎప్పుడు వచ్చేసిందో, ఇక్కడికి ఎలా వచ్చిందో ఊహకి అందక బిత్తరపోయాడు. తనకు తెలియకుండానే అప్రయత్నంగా నువ్వా అంటూ ఉచ్చరించాయి నిశాంత్ పెదవులు. అవును నేనే అంది కళ్ళెర చేస్తూ సుమిత్ర. మాయ వంక చూసిన ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూస్తోంది. అచ్చుగుద్దినట్టు తనలాగే ఉన్న మాయను చూస్తుంటే అద్దంలో తాను చూసుకున్నట్టుంది. మీ భాగవతం తెలిసే కళ్ళారా చూసి నిజం తెలుసుకుందామని వచ్చేశాను. 3 రోజులుగా తిరిగితే ఇవాళ స్పాట్లో దొరికిపోయారు అర్చింది. అది కాదు సుమి అంటూ కన్విన్స్ చేయాలని చేయి పట్టుకోబోయాడు నిశాంత్. ఆగ్రహంతో విదిల్చి కొట్టింది సుమిత్ర. డోంట్ టచ్ మీ అని అరిచింది. ఇంతకు దిగజారుతావనుకోలేదు. ఎంత సాగదీసినా కుక్కతోక వంకరే నీది కుక్క బుద్ధని తెలియక ప్రేమించి పెళ్లి చేసుకుని ఘోరమైన తప్పు చేశాను. ఇక నువ్వు మారవు. ఈ రోజుతో నీ చరిత్ర ముగిసింది. బ్యాంక్ చైర్మన్ పదవి నుంచి నిన్ను తప్పించేస్తున్నాను. ఈ హవేలీని కూలగొట్టించేస్తాను అరిచింది. అప్పటికి తీరుకుంటూ ఎందుకు అంటూ తను షౌట్ చేశాడు నిశాంత్. ఆ రోజుల్లో చవకగా వచ్చిందని నీ తండ్రి ఈ శిథిల భవంతిని కొని ఖాళీగా వదిలేశాడు. నేను దీన్ని అలాగే ఉంచి బోలెడు ఖర్చు పెట్టి లోన ఇలా మార్పించాను. వేస్ట్గా పడిన దీన్ని కాసులు కురిపించి కర్మాగారంగా మార్చాను. తప్పేంటి అని అరచాడు. తప్పేంటా? డబ్బు కోసం గడ్డి తింటావా? దీన్ని కర్మాగారంతో పోల్చి కష్టించి పనిచేసే కార్మికులను అవమానించుకు. నిషేధించిన రేవ్ పార్టీలు నిర్వహిస్తూ సమర్థించుకోవడానికి సిగ్గులేదు? నువ్వు నీ రౌడీ మూక. చీచి, ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. నీ చావు నువ్వు చావు. ఈ హవేలీ కూలగొట్టించేస్తాను. అదుపు తప్పిన కోపంతో గుడిలో గంటలా గణగణ సుమిత్ర అరచేస్తుంటే చేష్టలు దక్కి నిలబడిపోయాడు నిశాంత్. అతడికి మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు ఆమె. మాయను వేలెత్తి చూపుతూ ఇదేనా ఇది నాలా ఉందని దీన్ని వెంటేసుకుని పార్టీలకు తిప్పుతున్నావట. నీ భార్య సుమిత్రగా పరిచయం చేస్తున్నావట. అంటే నా స్థానంలో ఈ డమ్మి నుంచి నన్ను బయటకు పంపించాలనేగా. అప్పుడేగా నువ్వు వాడింది ఆట పాడింది పాటగా ఉండొచ్చు. అడిగేవాళ్ళు ఉండరు. ఇంత దారుణానికి తెగిస్తావనుకోలేదు. నిన్ను కాదు దీన్ని అనాలి అని అరుస్తూ దురుసుగా మాయ మీదకి వచ్చి జుత్తు మెలేసి పట్టుకు లాగింది. కెవ్వు మంది మాయ. సుమిత్ర, నా మాట విను, ఆగు అని అరుస్తూనే ఉన్నాడు నిశాంత్. అయినా ఆగలేదు సుమిత్ర. ఎంత నంగనాచివే, ఎన్ని కాపురాలు కూల్చి వచ్చావే, నా సంసారం నాశనం చేసావే పిశాచి, నిన్ను వదలను అంటూ మాయను వంచి వీపు మీద పిడిగుద్దుని గుద్దింది. కాళ్లతో తన్నింది. ఇంకా కసితీరగా కింద పడేసింది. బిక్క చచ్చిపోయి భయంతో అరచింది మాయ. నిన్ను చంపేస్తాను, నువ్వు బతకూడదు అంటూ వసం తప్పిన ఉక్రోషంలో మాయ పీక పుచ్చుకొని నులిమేయసాగింది. ఊపిరందగా మాయ గింజుకుంటోంది. తన ఆవేశమే తన బలహీనతని పాపం సుమిత్రకు తెలియలేదు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఊహించలేకపోయింది. ఒక్కసారిగా తల మీద పిడుగుపడినట్టు కంగున మోగింది. దెబ్బకు చుక్కలు కనిపించి షాక్తో తిరిగి చూసే లోపలే నిశాంత్ చేతిలోని ఇనుపరాడ్తో బలంగా మరో దెబ్బ వేశాడు. దెబ్బ మీద దెబ్బ. వరుసగా 3 దెబ్బలు పడేసరికి సుమిత్ర తల పగిలి రక్తం వరదలా పొంగింది. మాయ పైనుంచి పక్కకు దొరికింది. అంతే. అవకాశం దొరకగానే గొంతు సరిచేసుకుంటూ చివ్వున లేచిపోయింది మాయ. చేతిలో ఐరన్ రాడ్, దాన్ని అంటిన ఎర్రటి రక్తం చూసి గజగజ వణికిపోయింది. నిశాంత్ మరో దెబ్బ వేయాల్సిన అవసరం లేకపోయింది.
3 నిమిషాల వరకు కాళ్ళు చేతులు గిలిగిలా తన్నుకుని ప్రాణాలు వదిలింది సుమిత్ర. నికృష్టమైన చావు, కుక్క చావు అంటే ఇదే. భర్త చేతిలోనే తన చావు రాసిపెట్టిందని పాపం ఊహించలేకపోయింది సుమిత్ర. అపార సంపదకు అధిపతి అయి కూడా అనాథలా మరణించింది. కళ్ళ ముందే అది తన మూలంగా ప్రాణాలు పోగొట్టుకున్న సుమిత్రను చూస్తూ ఏడుస్తూనే ఉంది మాయ. సుమిత్ర మరణించిందని నిర్ధారించుకున్నాక కరుపయ్య ఎక్కడ చచ్చారా అంటూ అరిచాడు నిశాంత్. వెంటనే కరుపయ్యతో పాటు వాడి కుడి భుజం లాంటి రాఘవ మరికొందరు పరుగున లోనకొచ్చారు. శవమై పడిన సుమిత్రను జాలిగా చూస్తూ నిలబడిపోయారు. తను ఇక్కడికి ఎలా వచ్చిందిరా? బయట ఆటో కానీ ట్యాక్సీ కానీ వెయిటింగ్లో ఉందా అని అడిగాడు. లేదు సార్, గొడుగు వేసుకుని వర్షంలో నడుచుకుంటూ వచ్చారు చెప్పాడు కరుపయ్య. బహుశా హై రోడ్లో ఆటో దిగి నడుచుకుంటూ వచ్చినట్టుంది. మా కారును ఫాలో చేసి వచ్చింది. అనవసరంగా దొరికిపోయాం. మీరు లోనకు పంపించకుండా ఉండాల్సింది. మాకేం తెలుసు సార్, ఎవరో ముస్లిం లేడీ ఒంటరిగా దారి తప్పి వచ్చిందేమో అనుకున్నా. తీరా చూస్తే సుమిత్ర మేడం గారు. తలుపు తెరవకపోతే రివాల్వర్తో కాల్చిపారేస్తానని బెదిరించారు. అందుకే తీశా. ఏడవలేకపోయావు, బ్లడీ ఫుల్, కొంప ముగించావు కదా అంటూ అసహనంగా నుదురుద్దుకున్నాడు నిశాంత్. ఇప్పుడేం చేద్దాం సార్? పెరట్లో గొయ్యి తీయించి మేడం గారి శవాన్ని ఇక్కడ పాతిపెట్టించమంటారా? నో, అలా కాదు. తప్పో రైటో మనం ఏ పని చేసినా అందులో ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి. నా భార్య చావుతో నాకు ఫ్రీడమ్ లభించింది. ఇక సర్వస్వతంత్రుణ్ణి. నా రిమోట్ నా చేతిలోనే ఉంది. ఐఆమ్ హ్యాపీ. బట్ నాకున్నది ఇదొక్కటే ముళ్ళు కాదు, ఇంకో ముళ్ళు కూడా ఉంది. దాన్ని కూడా తొలగించేస్తే ఓ పని అయిపోతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. అర్థం కాలేదు సార్, బుర్ర గోక్కుంటూ అడిగాడు కరపయ్య. నీకు ఇప్పుడు అర్థం కాదు కానీ నేను చెప్పినట్టు చేయండి. చెప్పండి సార్. ముందు ఆ బుర్కా గౌన్ తీసేయండి. శవాన్ని కనబడకుండా పెద్ద కంబళిలో చుట్టేసి వ్యాన్ వెనక డిక్కీలో కుక్కండి. నేరుగా నుంగంబాక్కంలోని గెస్ట్ హౌస్కి చేర్చండి. ఎవరూ చూడకుండా శవాన్ని లోనకు తీసుకుపోండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఈ ఐరన్ రాడ్, ఆ బుర్కా 2 తీసుకెళ్ళి పెరట్లో లోతుగా పాతి పెట్టించు అంటూ ఏం చేయాలో వివరించాడు నిశాంత్. ఇంతకు ఆ 2వ ముళ్ళు ఎవరు సార్? బుర్రగొక్కుంటూ అడిగాడు కరపయ్య. వాడు అమాయకపు పక్షి. తర్వాత నీకే తెలుస్తుందిగా. ముందు నేను చెప్పిన పని చేయండి. అలాగే సార్. కమ్మడిలో చుట్టి క్షణాల్లో సుమిత్ర శవాన్ని బయటకు తీసుకుపోయారు. బయట ఆవరణలో వ్యాన్ ఉంది. శవాన్ని డిక్కీలో ఉంచి డోర్ మూశారు. 5 గుండాలతో పాటు రాఘవ ఆ వ్యాన్లో వెళ్ళిపోయారు. 2 గుండాలు బురకా రక్తసిక్తమైన ఐరన్ రాడ్లను బిల్డింగ్ వెనక ఆవరణలోకి తీసుకెళ్లి లోతుగా గొయ్యి తీసి పాతిపెట్టారు. ఈ లోపల కరుపయ్య తడిగుడ్డుతో ఫ్లోర్ మీది రక్తమంతా తుడిచి వెళ్ళిపోగానే మాయను దగ్గరికి తీసుకున్నాడు నిశాంత్. బయట హోరున వర్షం కురుస్తూనే ఉంది. భయపడ్డావా? అడిగాడు లాలన్గా. పాపం, కళ్ళ ముందే సుమిత్ర అలా చనిపోవటం చాలా బాధగా ఉంది అంది దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ. బాధపడకు, బీ హ్యాపీ. ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి బతకటం ప్రకృతి ధర్మం. ఆ ధర్మాన్ని మనము పాటించాం. అంతే. చూడు మాయా, పచ్చిక తిని లేడీ బతుకుతుంది. ఆ లేడీని చంపి పులి బతుకుతుంది. ఎక్కడ చూసినా ఒక జీవి మరో జీవిని చంపకుండా బతకలేదు. సుమిత్రను చంపి మనం ఫ్రీడమ్ పొందాం. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. బీ హ్యాపీ. కొంచెం విస్కీ తాగు, మనసు కంట్రోల్లో ఉంటుంది. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అన్నాడు. ఏం పనులు? నిశాంత్ ఇచ్చిన గ్లాసులో విస్కీ తాగి అడిగింది మాయ. క్రమంగా ఆమె మనసు స్థిమితపడుతోంది. నిశాంత్ చెప్పాడు. నాకు ఐడియా తట్టింది. సుమిత్ర వైట్ అండ్ వైట్ చుడిదార్, బ్లూ కలర్ చున్నీ ధరించింది. పైన నల్లటి బురకా వేసుకుంది. మనం షాపింగ్కి వెళ్ళి అదే కలర్ వైట్ అండ్ వైట్ చుడిదార్, బ్లూ కలర్ చున్నీ తీసుకుంటున్నాం. నిన్ను నీ ఫ్లాట్ వద్ద దించేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నువ్వు సరిగ్గా 12 గంటలకి నేను ఇచ్చే నెంబర్కి ఫోన్ చేసి మెకానిక్ కశ్యప్ని కాంటాక్ట్ చేస్తున్నావు. ఏం మాట్లాడాలో నేను చెప్తాను. తర్వాత 1 గంట దాటాక నిన్ను పికప్ చేసుకుని లంచ్కి గ్రాండ్ రెస్టారెంట్కి వెళుతున్నాం. అక్కడి నుంచి కిడ్నాప్ డ్రామా స్టార్ట్ అంటూ నిశాంత్ తన వ్యూహం వివరిస్తుంటే ఆశ్చర్యంతో వింటుండిపోయింది మాయ. అదే రోజు సాయంత్రం జరిగిన కిడ్నాప్ డ్రామా గురించి నీకు చెప్పక్కర్లేదు అంటూ చెప్పటం ఆపింది మాయ. జరిగింది విని కశ్యప్, సింధూరలు నిర్ఘాంతపోయారు. అంటే ఆ గెస్ట్ హౌస్ ఎవరిది అడిగాడు. సుమిత్ర మేడంది చెప్పింది మాయ. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను డబ్బు కోసం ఎగ్మోర్ స్టేషన్కి వెళ్ళగానే గుండాలు నిన్ను తప్పించి సుమిత్ర శవాన్ని బెడ్ మీద ఉంచారు, అంతేగా? అవును. మరి నేను గెస్ట్ హౌస్కి రాగానే పోలీసులు ఎలా వచ్చారు?
నిజానికి ఆ సమయంలో మేం అక్కడే ఉన్నాం. పక్క వీధిలో చీకట్లో కారాపి వర్షంలోనే నీకోసం ఎదురు చూస్తున్నాం. నీ వ్యాన్ రావటం చూడగానే డ్రైవర్ చేత పోలీసులకు ఫోన్ చేయించాం. మిగిలింది పోలీసులు చూసుకుంటారని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం. నువ్వు నిశాంత్ ట్రాప్లోంచి తప్పించుకుని సుమిత్ర శవాన్ని మాయం చేస్తావని ఊహించలేదు. మరి మధ్యలో స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎలా వచ్చారు? ఇక్కడ ముఖ్య విషయం చెప్పాలి. మెకానిక్ కశ్యప్ సాధారణ యువకుడు, మంచివాడు. వాడికి నీ తెలివితేటలు ఉండవని, ఈజీగా ట్రాప్లో పడిపోతాడని నిశాంత్ అభిప్రాయం. అతడు పన్నింది వ్యూహం కాదు. తన భార్యను కిడ్నాప్ చేసిన కశ్యప్ 50 కోట్లు డిమాండ్ చేశాడు. ఎగ్మోర్ స్టేషన్లో పోలీసుల ఉనికి గమనించి పారిపోయాడు. డబ్బు అందలేదన్న కక్షతో వాడు సుమిత్రను చంపేశాడు. అలా హత్యానేరం కింద కశ్యప్ జైలుకు పోవాలి. దీనికి ఎలిబిగా పోలీసుల్ని వాడుకోవాలని చూశాడు. అయితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక తన ఫ్రెండ్ సిటీ పోలీస్ కమిషనర్ జోక్యంతో కేసు స్పెషల్ బ్రాంచ్ చేతికి పోయింది. ఇప్పుడు అదే తన మెడకు చుట్టుకుంటోందని నిశాంత్ భయం. ఎందుకంటే అసలు సుమిత్ర యూరప్లో ఉందని, ఇన్ని రోజులు నిశాంత్ భార్యగా ఉన్నది అసలు సుమిత్ర కాదు, నకిలీ అని స్పెషల్ బ్రాంచ్ వాళ్ళకి తెలిసిపోయింది. నా పెదవి కింద పుట్టుమచ్చ, ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల లిస్టులు, చెకింగ్ కారణంగా సుమిత్రలు ఒకరు కాదు ఇద్దరని గుర్తించి నిశాంత్ను ప్రశ్నలతో ఉగ్గిరి బిగ్గిరి చేస్తున్నారు అంటూ వివరించింది మాయ. మరి నన్ను గెస్ట్ హౌస్కి రమ్మని ఎందుకు ఫోన్ చేశావు? నన్ను చంపాలనేగా? కాదు, తిరిగి నిన్ను బంధించి హంతకుణ్ణి చేయాలని. అలా వీలు కాని పక్షంలో చంపేయమని నిశాంత్ ఆర్డర్. నన్ను ఎలా హంతకుణ్ణి చేస్తారు? సుమిత్ర డెడ్ బాడీ అక్కడ లేదుగా. ఉందా? ఎలా? ఎక్కడుంది? అది టాప్ సీక్రెట్. చివరిలో చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగు, చెప్తాను అంది మాయ. ఒక శ్రోతలా ఆ ఇద్దరి సంభాషణ వింటూ కూర్చుంది సింధూర. తనేమీ అడగలేదు. ఫ్రెష్గా సిగరెట్ ముట్టించుకొని ఆలోచిస్తున్నాడు కశ్యప్. పదే పదే తనను ఇబ్బంది పెడుతున్న అదే ప్రశ్న తిరిగి కళ్ళ ముందు నిలిచింది. ఇప్పటికీ అర్థం కావటం లేదు. నిశాంత్ తననే ఎందుకు టార్గెట్ చేశాడు? వాడు చెప్పిన రెండో ముళ్ళు తన ఏ విధంగా బ్యాంకుకి బాకీ పడినంత మాత్రాన తను వాడికి శత్రువు ఎలా అవుతాడు? తననే ఎందుకు హత్య నేరంలో ఇరికించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు? ఇదే విషయం మాయను అడిగాడు. కానీ చెప్పడానికి ఆమె సంకోచించింది, ఇబ్బందిగా చూసింది. చివరికి ఈ ప్రశ్న నువ్వు నన్ను అడగకుండా ఉంటే మంచిది అంది. అడుగుతున్నాగా, చెప్పు డిమాండ్ చేశాడు కశ్యప్. వద్దు కశ్యప్, చెప్పినా నువ్వు నమ్మవు. నీకు అసలే కోపం ఎక్కువ. నన్ను చంపేస్తావు. చంపను, భయపడకు, చెప్పు మాటిచ్చాడు. చెప్పాల్సిందేనా? దీనంగా అడిగింది. అరే చెప్పమంటున్నాగా, నువ్వు సీరియస్గా రియాక్ట్ అవ్వకూడదు. అవను, చెప్పు అదేంటో. ఓసారి ఈ గొంతు సవరించుకుని చూసింది మాయ. కారణం వేరేమీ కాదు, నీ భార్య గాంధార అంది. వాట్? నిర్గాంతపోయాడు కశ్యప్. సింధూర్ అయితే కనురెప్ప ఆర్పటం మర్చిపోయి మాయ వంకే చూస్తోంది. ఎస్, నీ భార్య గాంధార. వయసు, అద్భుతమైన అందం ఉండి కూడా నిన్ను దూరంగా ఉంచిన గాంధార. తన నోటి దురుసు గయ్యాళితనంతో రణపెంకిలా మారి ఇంటికెళ్ళాలంటే భయపడేలా నిన్ను మానసికంగా హింసించి వేధించి రాచి రంపాన పెట్టిన నీ అందాల భార్య గాంధార. నాకన్నా ముందు నుంచే నిశాంత్కి నీ భార్యతో అక్రమ సంబంధం నడుస్తోంది. ఆపు. మాయ చెప్పే మాటలు పూర్తి కాకముందే ఉగ్రరూపంతో అరచాడు కశ్యప్. ఏమంటున్నావు? గాంధార గయ్యాళి కావచ్చు, కానీ గాడి తెప్పిన ఆడది మాత్రం కాదు. అది ఎవరితోనో సంబంధం ఉందంటే నమ్మేవాడినేమో, కానీ నిశాంత్ ఎక్కడా? ఇంట్లో పడుండే నా పెళ్ళాం ఎక్కడా? అసలు సంబంధం ఉందా? నమ్మే విషయమేనా? నీ నాలుక చీరేస్తాను, నిన్ను చంపేస్తాను. అబద్ధాలు చెప్తావా? నిన్ను అంటూ కోపం ఆపుకోలేక మాయను జుట్టు పట్టి లాగి టపటపా 4 దెబ్బలు బలంగా వేశాడు. సింధూర వెనక్కి లాగి ఆపకపోతే మాయను చిత్తకొట్టేసేవాడే. కాసేపు ఆవేశంతో సింధూర వంక చూశాడు. చూసావా సింధు, ఇది గాంధారను కూడా ఈ వంపిలోకి లాగాలని చూస్తోంది. దీన్ని ఏం చేస్తే పాపం ఉంది అని అరచాడు. నేను లాగటం ఏంటి అంటూ ఏడుస్తూనే రోషంగా తలగిరేసింది మాయ. నువ్వే నీ పెళ్ళాం మీది ప్రేమతో కళ్ళు మూసుకున్నావు. అంత సంకిణీతనం, గయ్యాళి బుద్ధి ఎలా వచ్చాయో, ఎందుకు వచ్చాయో ఎప్పుడన్నా ఆలోచించవా? గాంధారకు లగ్జరీ లైఫ్ కావాలి. పొదుపు అంటే తెలీదు, కోరికల పుట్ట. నీ రాబడి తగ్గేసరికి నీ నుంచి అందినంత పిండుకుంది. తర్వాత నిశాంత్ని పట్టింది. వాళ్ళిద్దరిలో ఎవరిని పట్టారో నాకు తెలీదు. ఆధారం చూపమంటే నేను ఇప్పుడు చూపలేను. కానీ కోడంబాక్కం సెల్వం బ్యాంకులో
అదే నిశాంత్ బ్యాంకు బ్రాంచ్లో నీ భార్య గాంధారకు అకౌంట్ ఉందని, ఆమె అకౌంట్లో 5 కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యి మూలుగుతున్నాయని నీకు తెలుసా? వెళ్ళు, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకురా, నిజం నీకే తెలుస్తుంది. ఆ డబ్బంతా నిశాంత్ ఇచ్చింది అంటూ అసలు సంగతి బయటపెట్టింది. విని నిర్ఘాంతపోవటం కాసేపు సింధు అలవంతైంది. చెప్పాల్సింది చెప్పి మోకాళ్ళలో ముఖం దాచుకుని చిన్నగా ఏడుస్తుండిపోయింది మాయ. కాసేపుకి ఇది మరో షాక్. మాయ ఇంతగా చెప్తోందంటే ఒకవేళ నిజమేనేమో ఆలోచనలో పడిపోయాడు. ఆ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తుండిపోయింది సింధు. కాసేపటికి అంటే నువ్వు చెప్పిందంతా నిజమేనా? షాక్ నుంచి కోలుకుంటూ అడిగాడు. మొమ్మాటికి నిజం అంటూ తలెత్తి చూసింది మాయ. ఎప్పుడన్నా అర్థమైందా నిన్నెందుకు టార్గెట్ చేశాడో? సుమిత్రను చంపి అడ్డు తొలగించుకున్నాడు. మిగిలింది నువ్వు. సుమిత్ర హత్యా నేరంతో నువ్వు అరెస్ట్ అయితే యావజ్జీవ శిక్ష కానీ ఉరిశిక్ష కానీ పడుతుంది. దాంతో గాంధారతో శాశ్వతంగా హ్యాపీగా ఉండొచ్చని. మరి నీ సంగతి? గాంధారతో సంబంధం ఉందని తెలిసి కూడా నిశాంత్కి ఎలా దగ్గర అయ్యావు? మొదట తెలియదు, తీరా తెలిసేసరికి అప్పటికే పూర్తిగా నిశాంత్ గ్రిప్లోకి వెళ్ళిపోయాను. మా ఇద్దరిని సమంగా చూసుకుంటానన్నాడు. తన భాగస్థానంలో నన్ను డమ్మిగా ఉంచటం, గాంధార్ను ఉంచుకోవటం, ఇదే నిశాంత్ ప్లాన్. మరి ఈ కరపయ్య మనుషులను షాడో చేయడానికి కారణం? ఏముంది, మొదట సుమిత్ర శవాన్ని ఏం చేశావో తెలుసుకోవడానికి, తర్వాత నువ్వు నిశాంత్ వైపు వెళ్లకుండా డైవర్ట్ చేయటానికి. చూడు కాసేపు, నిశాంత్ ప్లాన్ ఎలా ఉంటాయో నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికే నీ గ్యారేజ్ ధ్వంసమే ఉండాలి. నీ భార్య గాంధార్ను తీసుకుపోయి ఉండాలి. నీ భార్య కావాలంటే మాయను అప్పగించమంటూ నన్ను డిమాండ్ చేయటానికి. మాయ హెచ్చరిక వినగానే ఉలిక్కిపడ్డాడు కాసేపు. తన ఇల్లు, గ్యారేజ్ గుర్తుకొచ్చాయి. మాటల్లో పడి వాటి సంగతే మర్చిపోయాడు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏమిటో. వెంటనే మాయ సెల్ నుంచే తన కుర్రాళ్లలో అళగిరి నెంబర్కి కాల్ చేశాడు. వెంటనే వాడు లిఫ్ట్ చేశాడు. అళగిరి, నేను అక్కడ గ్యారేజ్ వద్ద పరిస్థితి ఏమిటి అడిగాడు. ఇంకెక్కడి గ్యారేజ్ అన్నా, నువ్వు వస్తావని చూస్తున్నాం. కామ్య మేడం గారు మాకు రక్షణగా ఇక్కడే ఉన్నారు. అటు నుంచి అళగిరి గొంతు బాధగా వినిపించింది. నేను రావటం వీలు కాదు, కానీ ఏం జరిగినా మన మంచికే అనుకో. మీరు బాధపడక్కర్లేదు, మీకు నేనున్నాను. అర్థమైందా? చెప్పు, అక్కడ పరిస్థితి ఏమిటి? అళగిరి గ్యారేజ్ వద్ద పరిస్థితి వివరించాడు. సో బళ్ళన్నీ ఎవరి వాళ్ళకి అప్పగించేశారా? అంతా విని అడిగాడు. ఇంకా కొన్ని మిగిలాయి, సాయంత్రంలోపు ఇచ్చేస్తాం. ఓకే, ఫోన్ ఓసారి కామ్య మేడంకి ఇవ్వు చెప్పాడు. నిమిషం తర్వాత స్పెషల్ బ్రాంచ్ కామ్య లైన్లోకి వచ్చింది. ముందుగా థ్యాంక్స్ చెప్పాడు. మేడం, మా ఇంటి వద్ద పరిస్థితి ఏమిటి అడిగాడు. ఇప్పటికి 3 సార్లు రౌడీ మూకలు ఇంటి మీద దాడి చేయాలని చూశారు. మా వాళ్ళు తరిమి కొట్టారు. రిజర్వ్ పోలీసుల్ని రంగంలోకి దించాం. గాల్లోకి ఫైరింగ్ చేయగానే పారిపోయారు. విశ్వాస్ అక్కడే ఉన్నాడు. నీ భార్య సేఫ్గా లోపలే ఉంది, డోంట్ వరీ అందామె. మేడం, పోలీసులు జాగ్రత్తగా ఉన్నా గాంధార్ బయటికి పారిపోయే ప్రమాదం ఉంది. ఆమె సెల్ ఫోన్ తీసేసుకుని ఇంటి తలుపులు బయట బంధించమని చెప్పండి. అటు నుంచి కామ్య చిన్నగా నవ్వటం వినిపించింది. ఎక్కడికి పారిపోతుంది? నిశాంత్ వద్దకా అంది. నిర్ఘాంతపోయాడు కశ్యప్. మేడం, ఈ విషయం మీకు ఎలా తెలుసనా? నీకు నకిలీ సుమిత్ర చెప్పాక ఇప్పుడు తెలుసుంటుంది. నాకు 3 రోజుల క్రితమే తెలుసు. నిశాంత్, గాంధార ఇద్దరు షాపింగ్ మాల్కి వెళ్ళి రావటం నేను ఫోటోలు తీశాను. నా సెల్ ఫోన్లో ఉన్నాయి. నిశాంత్ నీ మీద ఎందుకు ఫోకస్ పెట్టాడో నాకు అప్పుడే అర్థమైంది. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఎస్, ఇంతకీ నకిలీ సుమిత్ర నీ దగ్గరే ఉంది. కిడ్నాప్ చేశావు, ఆమె కరెక్ట్? ఎస్ మేడం, నా వద్దే ఉంది. ఎక్కడున్నావో చెప్పు, దాన్ని మాకు అప్పగించేయి. మిగిలింది మేము చూసుకుంటాం. లేదు మేడం, 24 గంటలు నాకు అవకాశం ఇవ్వండి. పొద్దుటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఆ స్కౌండ్రల్ నిశాంత్తో నేను చాలా విషయాలు తేల్చుకోవాలి. ఆ తర్వాతే నేను మీకు ఫోన్ చేసి అంతా చెప్పేస్తాను. ఓకే, నేను నమ్ముతాను. కానీ నిశాంత్ భార్య సుమిత్ర ఇక్కడ ఇంత జరుగుతున్నా ఆమె బయటికి రావట్లేదు. ఆమె ఏమైంది? ఎక్కడుంది? ఈ సంగతి అయినా చెప్తావా? సారీ మేడం, ఆమె రాదు, ఎప్పటికీ రాదు. అర్థమైంది అనుకుంటాను. గాంధార తప్పించకపోకుండా చూడండి అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా లైన్ కట్ చేశాడు. మాయ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో వేసుకున్నాడు. తాళి కట్టి అపురూపంగా చూసుకున్న భార్య చేతిలో తను మోసపోయాడని తెలిస్తే ఏ మగాడికైనా బాధ ఉంటుంది.
తాళి కట్టి అపురూపంగా చూసుకున్న భార్య చేతిలో తను మోసపోయాడని తెలిస్తే ఏ మగాడికైనా బాధ ఉంటుంది. అది గుండెల్లో మునులా గుచ్చుతున్నా ఓర్చుకున్నాడు కశ్యప్. మాయ వంక జాలిగా చూస్తూ సారీ అన్నాడు. దేనికి? చెమరుస్తున్న కళ్ళు ఒత్తుకుంటూ అడిగింది మాయ. నువ్వు అబద్ధం చెప్పావనుకున్నాను, కానీ అదే నిజం. స్పెషల్ బ్రాంచ్ కామ్య కూడా నీ మాటల్ని ధృవీకరించింది. గాంధారకు నిశాంత్తో అక్రమ సంబంధం ఉంది. నేనే తొందరపడి నీ మీద చేయి చేసుకున్నాను. అందుకే ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు నొచ్చుకుంటూ. మాయ సోగ కళ్ళల్లో చిన్న మెరుపు. ఉత్సాహంగా కశ్యప్కి దగ్గరగా బెడ్ అంచుకు జరిగింది. సింధూరం చూస్తూ ఈ అందమైన లేడీ సింధూర చెప్పాడు. ఈ సింధూర ఎవరో నీకేమవుతుందో నాకు తెలియదు, బట్ సారీ సింధూర, ఏమీ అనుకోవద్దు అంటూ సడన్గా కశ్యప్ని చేతులతో చుట్టేసి బలమైన తన వక్షోజాన్ని ఛాతీకి అదిమేస్తూ కశ్యప్ లిప్స్ మీద ఘాటుగా ముద్దిచ్చింది. ఎంతగా అంటే కొద్ది క్షణాలు కశ్యప్ బిక్కిరయ్యాడు. మాయ ఏంటిది అంటూ మాయని విసురుగా బెడ్ మీదకు తోసేశాడు. సింధూర ముసిముసిగా నవ్వుతోంది. సారీ చెప్పావుగా, అందుకే ముద్దు పెట్టుకున్నాను అంది మాయ. సారీ చెప్తే ముద్దు పెట్టేస్తావా? మరి పెట్టరేంటి? నా వీపంతా పిడిగుద్దులు గుద్దావు. సారీ చెప్పేస్తే వదిలేస్తానా? అయినా ఈ యాస ఇప్పటిది కాదులే, మర్చిపోయావా? ఆ రోజు గెస్ట్ హౌస్లోని నీ మీద మోజుతో ఆటాడుకుందాం రమ్మంటే నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ ఛాన్స్ ఇప్పుడు దొరికింది అంటూ నవ్వింది. కశ్యప్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సింధూర వంక చూసి, సింధు, ఇందులో నా తప్పేం లేదు అన్నాడు. సరే, ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని తప్పులు అలా జరిగిపోతుంటాయి. వాటిని పట్టించుకోనక్కర్లేదు. ముందు ఏం చేయాలో ఆలోచించు అంటూ కర్తవ్యం గుర్తు చేసింది సింధూర. ఏయ్ మాయ, నిన్ను వదిలేస్తాను. నిశాంత్ వద్దకు వెళ్ళిపోతావా? ఆమె అంతరంగం తెలుసుకోవాలని అడిగాడు కశ్యప్. వదిలే వెళ్ళిపోతా అని అంటాననుకున్నావా? చచ్చినా వెళ్ళను అంటూ బాసిం పట్టు వేసుకుని కూర్చుంది మాయ. ఎందుకు? పెళ్ళాన్ని ఐరన్ రాడ్తో తల పగలగొట్టి చంపిన నీచుడు రేపు నన్ను చంపడానికి గ్యారంటీ ఏంటి? వాడి చేతిలో కుక్క చావు చచ్చే కన్నా నీ చేతిలో పిడిగుద్దులు తినటం బెటర్ అంటూ నవ్వింది. అయితే వెళ్ళనంటావు? వెళ్ళను. జ్ఞానోదయం అయిందన్నమాట. అవును, సుమిత్ర డెడ్ బాడీ గురించి సీక్రెట్ చివరిలో చెప్తానన్నావుగా, మనం ఇంకా చివరికి రాలేదుగా. అరే, ఈ చేత్తో మూడో కంటికి తెలియకుండా ఎక్కడో పాతి పెట్టి వచ్చాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. శవం దొరకటం ఏంటి? దాని గురించి అనవసరంగా బుర్రపాడు చేసుకోకు. తర్వాత చెప్తానన్నాగా. ఇప్పుడేం చేద్దామని? చేసేదేముంది? వారం క్రితం కిడ్నాప్ డ్రామా నుంచి ఈ గోళ్ళ మొదలైంది. తిరిగి అక్కడే మొదలుపెట్టి నిశాంత్ని షేక్ ఆడిస్తా. ఈసారి 100 కోట్లు డిమాండ్ చేస్తా. ఆ రోజు మన ఒప్పందం ప్రకారం 50 కోట్లు, 25 నీకు, 25 నాకు. నీ 25 కోట్లు నీకు ఇచ్చేస్తాను. నేను పడ్డ టెన్షన్కి మిగిలిన మొత్తం నాకు. అమ్మయ్య, నా మీద కోపంతో ఉత్త చేతులతో గెంటేస్తావేమో అనుకున్నాను. అంటే అంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? కాదనుకో. అయినా ఎక్స్చేంజ్లో నువ్వు డబ్బు తీసుకుని నన్ను వాడికి ఒప్పగించేద్దామని. ఓ మై గాడ్, డబ్బు లేకపోయినా బాధ లేదు, నేను వెళ్ళను. లేదు, నువ్వు ఇక్కడే ఉంటావు. ఇంత నేను చూసుకుంటాను. ఎలా? నన్ను చూడకుండా వాడు డబ్బు ఇవ్వడుగా. ఇస్తాడు. నిశాంత్కి నీ మీద మోహం కన్నా ఇప్పుడు భయం ఎక్కువ. నువ్వు పోలీసుల చేతిలో పడితే మునిగిపోతాడని వాడికి తెలుసు. దీన్నే అస్త్రంగా వాడతాను. నా వ్యూహంలోంచి తప్పించుకోలేడు. చచ్చినట్టు అడిగిందంతా ఇస్తాడు. అంతేకాదు మాయ, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళినా నీ ప్రాణాలకు గ్యారంటీ లేదు. తన భార్య సుమిత్రని హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షివి నువ్వు. అంతా తెలిసిన దానివి కాబట్టి సాక్ష్యాన్ని తుడి చేసే ఉద్దేశంతో నిన్ను కూడా చంపేస్తాడు అంటూ హెచ్చరించింది సింధూర. ఆ భయంతోనేగా వెళ్ళనంటున్నాను. ఓకే, నాకు హ్యాంగోవర్గా ఉంది, స్నానం చేయాలి, ఓ పెగ్గు విస్కీ తీసుకోవాలి, ఆకలిగా ఉంది, ఏమన్నా తినాలి ప్లీజ్ అంటూ సింధూర వంక చూసింది మాయ. డోంట్ వరీ, సోపు టవలు అన్నీ బాత్రూంలో ఉన్నాయి, వెళ్ళి స్నానం చేసిరా. కాసేపు వెళదాం అంటూ లేచింది సింధూర. రూమ్కి తాళం పెట్టి వచ్చేశారు ఇద్దరు. మాయ స్నానం చేసి సింధూర ఇచ్చిన చీరా జాకెట్ కట్టుకుంది. కడిగిన ముత్యంలా ఉన్న మాయ సౌందర్యం చూసి ముచ్చటపడింది సింధూర. లార్జ్ పెగ్ విస్కీ తాగి కాసేపు ఆగి సాంబార్ ఇడ్లీ తిని నిశ్చింతగా బెడ్ మీద పడి నిద్రపోయింది మాయ. ఇక్కడ ఇలా ఉండగా మిగతా కథ 10వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.